Hi everyone, good morning. సో క్లాస్ టైమింగ్స్ 10 అనేసి 10 కి జాయిన్ అయ్యారు కొందరు. ఈరోజు క్లాస్ మార్చాను సడన్ గా. హాయ్ రాజు. అందరిది టేబుల్ టాస్క్ అయిపోయిందా? ఎవరు పలకట్లేదు, ఉన్నారు అందరూ? ఉమ్, ఆ. ఆ, అంటే అంటే పక్కన వాయిస్ వినపడతాయేమో అని సైలెంట్ ఉన్నా. అదే పక్కన వాయిస్లు ఎవరు మాట్లాడలేమ్మా ఎక్కువ, ఆనిముత్యాలు రాలిపోతాయనేసి. సత్య, నాకు పంపించావా టాస్క్? లేదు సార్. ఎప్పుడు, రేపు పంపిస్తావు? ఇంకా పంపించమని చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఓకే సార్. అంటే మీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తారు టాస్క్? నేను నాకు పంపిస్తే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమన్నా కరెక్షన్స్ కానీ నేను చేస్తాను కదా. రాజు పంపించావు. హారిక, నీ సిస్టమ్ ప్రాబ్లం అని చెప్పావు. ఓకే, నెక్స్ట్. అందరికి అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ రాని వాళ్ళు ఎవరు? నాకు రాలేదు సార్. సెండ్ చేస్తావా? అది మెయిల్ చేస్తున్నావా, వాట్సాప్ చేస్తున్నావా? మెయిల్ చేస్తున్నా. సరే సరే. సో అంతవరకు చేసిన వాళ్ళు చూద్దాం. లీలా వచ్చింది అవుట్పుట్? వచ్చింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఏం లేదు. ఓకే. సో ఎందుకంటే ఈ టాస్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకు ఆల్రెడీ ఇదే టాస్క్ మీద అడ్మిన్ ప్యానల్ లో చేసేది ఇదే వేలోనే మనం చేస్తాం అడ్మిన్ ప్యానల్లో. అందుకోసం ఇది అవసరం అన్నమాట మనకి. సో సీరియల్ నెంబర్ ఇక్కడ ఏంటంటే, ఈ సీరియల్ నెంబర్ని మీరు ఎన్నిసార్లు మీరు పెంచుకుంటూ వెళ్తూనే ఉంటే పెంచుకుంటూ పెరుగుతూనే ఉంటది. ఈ సీరియల్ నెంబర్ని మీరు డైనమిక్ గా చేసుకోవచ్చు అనమాట. ఆ సీరియల్ నెంబర్ని డైనమిక్ గా ఎలా చేస్తానో నేను చూపిస్తాను అండి. ఎన్ని నేను తీయేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ తీసేసి ఈ సీరియల్ నెంబర్ని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తాను. వేర్ SNO ఈక్వల్ టు 0. ఫస్ట్ 0. ఈ లూప్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే, ఈ SNOని ఇంక్రిమెంట్ చేస్తాను. SNO ప్లస్ ప్లస్. ఈ SNOని ఇక్కడ ఇచ్చేస్తాను నేను. SNOని ఇక్కడ ఇచ్చాను అనుకుంటే, ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమవుతుంది, 0 ఉంది. అది ఇంక్రిమెంట్ అయిన తర్వాత SNO ఏమవుతుంది, అక్కడ వాల్యూ వచ్చేసి 1 అయిపోద్ది. అప్పుడు ఇక్కడ 1 వస్తుంది. మళ్ళీ 2 అవుతుంది, మళ్ళీ 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. ఎన్ని టైమ్స్ అయితే ఉంటుందో అంటే మనకి ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది మనకి. ఏది ఎర్రర్ ఉంది ఒకసారి చూద్దాం మనకి. సో SNO ఎక్కువ 5 అన్న రావాలా? ఎర్రర్ చూద్దాం ఏంది అంటే, అన్ఎక్స్పెక్టెడ్ టోకన్ కోలన్. లైన్ నెంబర్ మనకి 32. ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది. నేమ్ వాల్యూ దేనికి? ఓకే, క్లౌడ్ బ్రాకెట్. వన్ 2 3 4 5 ఇలా సీరియల్ నెంబర్ మనకి ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే, పర్ఫెక్ట్. అది టీ బాడీ ఐకోర్స్ అని ఇచ్చేస్తుంది. టీ బాడీ ఉంది కదా, ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఒకసారి ఓపెన్ చేయవా నోట్ ప్యాడ్?
ఇక్కడ నేను టీ బాడీ ఐడి కోర్స్ అని ఇచ్చాను. అవును, మళ్ళీ అక్కడ కింద నేను అది వాటెక్ లో ఇక్కడ మళ్ళీ టీ బాడీ అని ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వకూడదు, రాంగ్. టిఆర్ ఇవ్వాల్సింది ఇక్కడ. టీఆరా? అంటే రో అని పెట్టకపోయినా అది రోలోనే వస్తుంది కదా అని చెప్పి టీ టీఆర్ బాడీ అనేది ఏంది, ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. టిఆర్ ఏంది, ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అందుకోసం 1/1 వస్తుంది అంతే. ఓకే. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకు ఉండేది టిఆర్ డేటాని మీకు ప్రింట్ చేసి చూపించాను మీకు ఆల్రెడీ. అవును. ఆ టిఆర్ అనేది మనకి రిపీట్ అవ్వాలి 1/1. అందుకోసమే మనకి ఆ టిఆర్ మాత్రం రిపీట్ అవ్వాలి కాబట్టి ఈ టిఆర్ ని తీసుకుంటున్నాం స్ట్రక్చర్. టిఆర్ ని తీసుకొని ఆ టిఆర్ స్ట్రక్చర్ ని ఇక్కడ ఇస్తున్నాం. అంటే టేబుల్ రో కదా, అది పెట్టకపోయినా మనకి రోలోనే వస్తుంది కదా అని చెప్పి స్కిప్ చేశాను. అదే టీ బాడీ అనేది ఇక్కడ ఉన్నప్పుడు మరి టీ బాడీ ఎందుకు రాయాలి మీరు? అదే అనుకున్నా. మళ్ళీ ఇక్కడ సెకండ్ రో అన్నమాట. అది టిఆర్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంటే, టీ బాడీ అని కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంటే. బ్లాక్ లెవెల్ ఎలిమెంటే కదా మనకి ఇక్కడ కావాల్సింది. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, టెక్స్ట్ ని 1/1 చేస్తుంది. ఆ టెక్స్ట్ ని 1/1 చేసి టీ బాడీ కూడా 1/1 చేస్తుంది. అంతే అక్కడ రీజన్. ఓకే. ఓకే, అంతే. థాంక్స్. రాజు నువ్వు మాట్లాడలేవు. చూద్దాం నీ టాస్క్ ఏముందో. ఏమైనా డౌట్స్ ఉన్నాయి రాజు? ఓకే, ఏదైనా కంటైనర్ ఇచ్చింటే బాగునిందు. సీరియల్ నెంబర్ టీడీ, సీరియల్ నెంబర్ నువ్వు కానీ ఇలా చేసావు. ఆ సీరియల్ నెంబర్ వచ్చేసి డైనమిక్ గా రావాలనుకుంటే ఇందాక నేను చెప్పినట్టు అలా ఇచ్చే సరిపోద్ది. టీ బాడీ, నువ్వు కానీ టీ బాడీ ఇచ్చావు. టీ బాడీ కాదు మనకు కావాల్సింది, ఈ టీ బాడీలో ప్రింట్ అవుతుంది మనకి. టీ బాడీ కంప్లీట్ గా మనకి ఎందుకు, ఇంకా టీ బాడీ మనకి ఏమన్నా రిపీటెడ్ టైం అవుతుందా? కావాలంటే మీరు కోడింగ్ లో చూడండి ఒకసారి. కోడింగ్ లో ఎవ్రీ టైం మీరు చూసినప్పుడల్లా మీకు ఏమైతుంది అంటే టీ బాడీ అని వచ్చి ఉంటుంది మీకు. రాలేదు అదృష్టవంతులు. టిఆర్, టిడి, టిఆర్, టిడి ఇమేజ్. ఓకే, ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ టీ బాడీ రాకూడదు, టిఆర్ తోని మీకు ఏం చేయాలన్నమాట, టిఆర్ రావాలి. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయి రాజు? ఓకే, నెక్స్ట్ చరణ్. సీరియల్ నెంబర్ టిఆర్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, టేబుల్ నెంబర్. టీ బాడీ ఏంది, అందరు టీ బాడీనే ఇస్తారు. ఈ టీ బాడీ ఆల్రెడీ ఉంది కదా. టీ బాడీలోకి మనకి ఏ కంటెంట్ అయితే వెళ్ళాలో ఆ స్ట్రక్చర్ మనం ఇవ్వాలి. ఎవరి టైం మన టీ బాడీ వెళ్ళాలని చెప్పండి. అక్కడ టీ బాడీ కాదు మనకి, ఓన్లీ టీఆర్ఏ వెళ్ళాలి మనకి. టీ బాడీ కాదు, టీఆర్ వెళ్ళాలి మనకి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ సార్ నాకు రా అవుట్పుట్ చూస్తున్నానమ్మా. కార్డ్ డైనమిక్ టాస్క్ కాదు సార్, టేబుల్ ఉంటుంది చూడండి, అది కార్డ్లోనా? నాకు మళ్ళీ దీంట్లో లేదని చెప్పొద్దండి. ఓకే, ఉందిలేండి. ఉంది. సో రానప్పుడు ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్ లో చూడండి ఏమొస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ టోకన్ డాట్ అనేసి ఉంది. అండ్ టేబుల్ HTML 39 లైన్ నెంబర్ 39 దగ్గర మీకు సీరియల్ నెంబర్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. SNO స్ట్రింగ్ లాగా ఇచ్చారా మీరు? స్ట్రింగ్ లాగా ఎందుకు అది ఇవ్వడం, మీరు నెంబర్ లాగా ఇచ్చండి. ఎప్పుడైనా సరే డాట్స్ ఇక్కడ డబల్ డాట్స్ ఇచ్చారు, అందుకోసమే ఎప్పుడైనా సరే ఇలా ఇవ్వద్దండి. SNO అనేసి ఇవ్వండి. 2 డాట్స్ అంటే అది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట.
ఓకే. అదే ప్రాబ్లం అంతే. ఏంటండి ఈ డాట్ అంటే దాని మీనింగ్ ఏంటి? అందుకోసం మనకి సో ప్లస్ ఈక్వల్ టు టోకెన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లస్ ఈక్వల్ టు అక్కడ పి ప్లస్ ముందల వేర్ తీసేయాలి. వేరే ఉంటే మనకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ సెమికోలన్ మిస్ అయింది అంటే అది తీసేస్తే అదే నాకు అదే వర్క్ అదే అదే అవుతుంది. నాకు అవునవును అదే అలాగే mistake వస్తుంది. అదే ఓకే. 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 ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ మీరు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే వేరే అవసరం లేదు. ఆల్రెడీ ఇచ్చింది మళ్ళీ సేమ్ పి ప్లస్ ఈక్వల్ టు ఓకే సార్. సెమికోలన్ విత్ హైట్ ఫీ. ఓకే. ఈ సీరియల్ నెంబర్ వచ్చేసి డైనమిక్ ఇందాక చెప్పినట్టు చేయండి. ఇది ఎప్పుడైనా సరే నెంబర్, ఇది నెంబర్ని ఎప్పుడైనా సరే మనకు స్ట్రింగ్ లో ఇవ్వద్దండి. ఎవరు మీకు చెప్పింది అంటారు. నెంబర్ని ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా ఇవ్వండి. నెంబర్కి డబుల్ కోట్స్ ఇవ్వకూడదు. అందరూ గుర్తుపెట్టుకోండి. నెంబర్కి ఎప్పుడైనా సరే ఇచ్చినప్పుడు మీరు డబుల్ కోట్స్ అసలు ఉండకూడదు మీకు. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఈరోజు 3 స్కూల్స్ చూస్తే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వాటిలో ఏవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని చెప్తాను. ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రం మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ స్ట్రింగ్ లేకి వెళ్తున్నా. స్ట్రింగ్ అంటే మనకి ఏముంటుంది? డబల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో కానీ ఉండేది స్ట్రింగ్ అనమాట. మనకి డబల్ స్ట్రింగ్, డబుల్ కోట్స్ అండ్ సింగిల్ కోట్స్ అనేసి స్ట్రింగ్స్. చూడండి ఇవన్నీ స్ట్రింగ్స్. ఒక డబల్ స్ట్రింగ్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ డబుల్ కోట్స్ మిడిల్లో మీకు ఇంకో సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ రావాలనుకున్నప్పుడు వాటి మిడిల్లో వచ్చేసి మీరు సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి డబుల్ కోట్స్ మధ్యలో సింగిల్ కోట్స్ కానీ ఏదైనా సరే ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు. అంటే ఒక డబుల్ కోట్స్ మిడిల్లో ఇంకో డబుల్ కోట్స్ రావాలి అనేసి అనుకుంటే అది అప్లై చేయలేము. అందుకోసం మనం సింగిల్ కోట్ అప్లై చేయాలన్నమాట. ఆల్రెడీ ఇది స్టార్టింగ్ క్లాస్ లో మీకు చెప్పాను. అలర్ట్ మీకు ప్రింట్ చేసినప్పుడు అలర్ట్ లో చెప్పాను అనమాట మీకు. ఏదైనా సరే ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే డాట్ లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. డాట్ లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ ఎస్కేప్ అనమాట. ఎస్కేప్ అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే డబుల్ కోట్స్ మిడిల్లో మళ్ళీ ఇంకో డబుల్ కోట్స్ కావాలనుకున్నప్పుడు ఇలా ఎస్కేప్ అనేసి యూజ్ చేస్తాం. ఎస్కేప్ సింగిల్ కోట్ అనేసి, ఎస్కేప్ డబుల్ కోట్స్ అనేసి, బ్యాక్ స్లాష్ అనేసి ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం. ఓకే. ఇలా యూజ్ చేస్తారు చూడండి. ఎస్కేప్ పెట్టేసి డబుల్ కోట్స్ అండ్ ఎస్కేప్ పెట్టేసి డబుల్ కోట్స్ ఇలా యూజ్ చేసామనుకుంటే మనకి అవుట్పుట్ లో డబుల్ కోట్స్ వస్తుంది మనకి. ఓకే. మళ్ళీ సింగిల్ కోట్స్ అయినా సరే ఇలా సింగిల్ కోట్ రావాలన్నప్పుడు ఇట్లా ఎస్కేప్ పెట్టుకొని ఇలా ఇచ్చామనుకుంటే అటు సింగిల్ కోట్ ఇట్స్ అనేసి మనకి ఇస్తాం. ఓకే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. నెక్స్ట్ జాన్ అండ్ న్యూ స్ట్రింగ్, జాన్ అండ్ న్యూ స్ట్రింగ్ ఇవన్నీ ఆబ్జెక్ట్ అనమాట. ఇవన్నీ అవసరం లేదు. న్యూ అనే కీవర్డ్ వచ్చిందంటే దట్ ఈస్ ఆబ్జెక్ట్ లైక్ మనం మార్చుకోవడానికి. చూడండి స్ట్రింగ్ యాజ్ యాన్ ఆబ్జెక్ట్ అనమాట. స్ట్రింగ్ యాజ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఒక స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ లైక్ మనం మార్చుకోవాలనుకుంటే న్యూ స్ట్రింగ్ అనమాట. న్యూ స్ట్రింగ్ అనేసి మనం చేసామంటే ఇప్పుడు వై యొక్క టైప్ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేసి వస్తుంది మనకి. ఒక స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ లైక్ మార్చుకోవాలంటే న్యూ అనే కీవర్డ్ అండ్ స్ట్రింగ్ ఆఫ్ ఏదైనా సరే మన స్ట్రింగ్ వాల్యూ అనమాట. ఓకే. ఒక స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ లో మార్చుకోవాలంటే ఇది మెథడ్. చూడండి ఇవన్నీ ఈక్వల్ ఆపరేటర్, న్యూ స్ట్రింగ్. ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్ అనమాట. స్ట్రింగ్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్. స్ట్రింగ్ లెంత్, డాట్ లెంత్ అనే ప్రాపర్టీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ట్రాక్టింగ్ స్ట్రింగ్ పార్ట్స్ అనమాట. అంటే ఏంటంటే మన దగ్గర ఉండే స్ట్రింగ్ అన్నిటిలో మనకు కొద్ది వరకు మాత్రమే ఫిల్టరింగ్ చేయాలి అనేసి అన్నప్పుడు ఇలా స్లైస్ అనమాట. స్లైస్ స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ. సబ్ స్ట్రింగ్ స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ. సబ్ ఎస్టిఆర్ స్టార్ట్ వాల్యూ, లెంత్ అనమాట. ఇవన్నీ ప్రాక్టికల్ గా ఇక్కడ ఉంటుంది. 7,13 అంటే 7 అనే ఇండెక్స్ నెంబర్ నుంచి 13 అనే ఇండెక్స్ నెంబర్ వరకు కట్ అవుతుంది. ఇక్కడ ఉండే వాల్యూస్ లో మనకి స్టార్టింగ్ నుంచి 0తో స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ స్పేసింగ్ కూడా ఒక ఇండెక్స్ నెంబరే అనమాట. స్పేసింగ్ కానీ కామా కానీ ఏదైనా సరే ఒక ఇండెక్స్ నెంబరే. ఆ ఇండెక్స్ నెంబర్స్ అన్ని మనకి స్టార్టింగ్ ని
0 నుంచి స్టార్ట్ అవుతుంది. 7,13 బనానా అనేసి వస్తుంది మనకి. ఇది 7 నుంచి స్టార్ట్ అవుతుంది. 7, 8, 9, 10, 11, 12 ఈ బనానా అనేసి మనకి అవుట్పుట్ వస్తుంది. చూడండి మనకి బనానా. ఇలా స్లైస్ అంటే మనకి ఉండే వాటిలో ఫిల్టరింగ్ చేసుకోవడం అంతే. ఓకే, ఇలాంటి మనకి సబ్ ఎస్టీ అనేసి, స్లైస్ అనేసి ఇవన్నీ ఉంటాయి మనకి. సబ్ స్ట్రింగ్ అనేసి, సబ్ ఎస్టీఆర్ అనేసి. సబ్ ఎస్టీఆర్ ఏంటంటే 7 అనే ఇండెక్స్ నెంబర్ నుంచి 6 లెంత్ అనమాట మనకి. 6 లెంత్ అంటే 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ బనానా వస్తుంది మనకి. 6 అనే ఇండెక్స్ నెంబర్ కాదు ఇది. ఇక్కడ వరకు మనం నేర్చుకుంది ఇండెక్స్ నెంబర్స్ ఇవన్నీ. 7 అనే ఇండెక్స్ నెంబర్ నుంచి 13 అనే ఇండెక్స్ నెంబర్ వరకు అనేసి. ఇక్కడ ఏంటంటే 6 అనే లెంత్ వరకు అనమాట. 7 నుంచి 6 అనే లెంత్ వరకు అని దాని మీనింగ్ సబ్ ఎస్టీఆర్ అంటే. స్లైస్ కి మనకి ఏంటంటే స్లైస్ కి నెగిటివ్ వాల్యూస్ కూడా అలౌ చేస్తాయి మనకి. అదే కనుక సబ్ స్ట్రింగ్ కి నెగిటివ్ వాల్యూస్ అలౌ చేయవు. ఇక్కడ కంపారిజన్ అడుగుతారు, స్లైస్ కి అండ్ సబ్ స్ట్రింగ్ కి డిఫరెన్స్ ఏంటి, రెండింటి ఒకటే కదా మనం వాడేది అంటే, స్లైస్ కి నెగిటివ్ వాల్యూస్ కూడా అలౌ చేస్తాం అండ్ సబ్ స్ట్రింగ్ కి ఓన్లీ పాజిటివ్ వాల్యూసే యూస్ చేయాలి. ఇక్కడ -6 అంటే ఇట్లా రైట్ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. -1, -2, -3, -4, -5, -6 అంటే -6 అంటే -6 తీసుకోదు, మళ్ళీ ఇదే బనానానే వస్తుంది. ఓకే, ఎండింగ్ వాల్యూ తీసుకోదు, -7 వరకు తీసుకుంటుంది. అంటే -12 నుంచి -7 వరకు తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ నుంచి వచ్చే వాల్యూస్ మైనస్లో, ఇక్కడ నుంచి వచ్చే వాల్యూ ప్లస్లో అనమాట. ఓకే, ఇవన్నీ రీప్లేస్ అనమాట. ఏదైనా సరే రీప్లేస్ చేయాలనుకుంటే మైక్రోసాఫ్ట్ ఉండే చోట W3 స్కూల్స్ వెళ్ళాలి అనేసి అనుకుంటే ఇలా రీప్లేస్ అనే వాల్యూ అనమాట. రీప్లేస్ చేస్తాం, మనకు ఉండే వాల్యూని ఇంకో వాల్యూకి మనకి రీప్లేస్ చేస్తాం. ఇవన్నీ మెథడ్స్ అనమాట మనకి. నెక్స్ట్ రీప్లేస్, మైక్రోసాఫ్ట్ ఎక్కడైతే మనకు కనిపిస్తుందో ఆ మైక్రోసాఫ్ట్ ఉండేదంతా మొత్తం ఇది చేంజ్ చేయాలనేసి. ఓకే, ఇవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఒక టెక్స్ట్ ని లోయర్ కేసులకి అప్పర్ కేసులకి మార్చాలనుకుంటే 2 అప్పర్ కేస్ అనమాట. ఒక టెక్స్ట్ ఉంది, దాన్ని అప్పర్ కేసులో మార్చాలి అనుకుంటే 2 అప్పర్ కేస్. చూడండి, ట్రై చేస్తే మనకి అప్పర్ కేసులో మారుతుంది. ఎప్పుడైనా సరే ఒకటి, ఎప్పుడైనా మీరు ఇన్పుట్ ఎలిమెంట్ లో మీరు స్మాల్ లెటర్ కూడా ఎంటర్ చేస్తూ ఉంటే అది క్యాప్స్ లెక్ మారిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఎక్కడైనా సరే పాన్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తుంటే స్మాల్ లో ఎంటర్ చేస్తుంటే క్యాప్స్ లెక్ కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ ఏం చేస్తారంటే మన దగ్గర ఉండే వాల్యూని గెట్ చేసుకొని దానికి 2 అప్పర్ కేస్ అనేసి అలో చేస్తారు, 2 అప్పర్ కేస్ అనేసి పంపిస్తారు అనమాట. అందుకోసం ఆ వాల్యూ వెళ్తుంది. కావాలంటే ఒకసారి చూద్దాం. నార్మల్ గా ఒక ఎగ్జాంపుల్, ఒక ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు అండ్ ఐడి ఈక్వల్ టు, ఐడి ఏదైనా సరే టెక్స్ట్ అనేసి ఐడి తీసుకుంటున్నా. టైప్ టెక్స్ట్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఎలిమెంట్ లో ఉండే వాల్యూస్ ని మనం గెట్ చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఆన్ కీ డౌన్ చేద్దాం. ఆన్ కీ డౌన్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ రాస్తున్నాను, ఫంక్షన్ 1 రాస్తున్నాను. ఇక్కడ ఒక స్పాన్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఈ స్పాన్ ఎలిమెంట్ లో వచ్చేసి మనకి ఐడి టెక్స్ట్ 2 అని పెట్టుకుంటున్నా. టెక్స్ట్ 2 అని పెట్టాను నార్మల్గా ఇన్పుట్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ 2 అనే దాంట్లోకి మనకి ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తామో కిందికి మనకి అప్లై చేయాలి, అదే అప్పర్ కేసులోకి మనకు రావాలి. అందుకోసం మనం ఎంత కాపీ చేసుకొని ఇక్కడ మనం ఏం ఇచ్చాం, ఫంక్షన్ fun1 అనేసి ఇచ్చాం. మనం ఈ ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఈ fun1 చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంటర్ చేసే వాల్యూ, టెక్స్ట్ లో ఎంటర్ చేసే వాల్యూ వచ్చేసి మనం ఈ వాల్యూ మనకి డాట్ వాల్యూ మనం గెట్ చేసుకున్నాం. ఆ వాల్యూని మనం ఏం చేయాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి దీంట్లో ఈ టెక్స్ట్ అనే వాల్యూని 2 అప్పర్ కేస్ పై మార్చేసి ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఇప్పుడు దేంట్లో డిస్ప్లే చేయాలి, టెక్స్ట్ 2 లోకి డిస్ప్లే చేయాలి. ఆ టెక్స్ట్ 2 లోకి నేను డిస్ప్లే చేస్తున్నాను. కొడుదాం ఆన్ కీ డౌన్ కీ అప్
కీ అప్ కీ డౌన్ ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ 1 మీటర్ అండి. మనకి ఏమన్నా ఇక్కడ ఏమన్నా మిస్టేక్ ఏమైనా ఉందో మన కోడ్లోనే ఒకసారి చూద్దాం. మనకి string methods .html కరెక్ట్ అనే వన్ కీ డౌన్ రెండు లెట్ టెక్స్ట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి టెక్స్ట్లో ఉండే వాల్యూని గెట్ చేసుకొని టెక్స్ట్లో ఇచ్చాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి టెక్స్ట్ 2లోకి మనకి ఇన్నర్ టెక్స్ట్ డాట్ టు అప్పర్ కేస్ మన దగ్గర వచ్చే వాల్యూని అప్పర్ కేస్లో మార్చాం. వేలు మనకు రావట్లేదు సార్. ఎస్ ఫంక్షన్ కాబట్టి ఇటు ఫంక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఎంటర్ చేసేది స్మాల్ లెటర్లో ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ కన్వర్ట్ అయ్యేది క్యాప్స్లో కన్వర్ట్ అవుతుంది. ఎక్కడైనా సరే మీరు ఒక ఇన్పుట్ ఎలిమెంట్లో మీరు ఏదైనా సరే ఎంటర్ చేస్తున్నారు అనుకుంటే ఆ ఎంటర్ చేసే వాల్యూ వచ్చేసి మనకి అప్పర్ కేస్లోకి రావాలనుకుంటే ఇక్కడ అప్పర్ కేస్లోకి మీరు మార్చచ్చు. ఓకే, ఈ వాటి గురించి అనమాట. సో అదే లోయర్ కేసులో కావాలంటే 2 లోయర్ కేస్ అనమాట. నెక్స్ట్ స్ట్రింగ్ కంకాటినేషన్ చేయాలనుకుంటే మనకు ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే కంక్యాట్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. కంక్యాట్ డబల్ కోలన్స్లో టెక్స్ట్ 2 అనమాట. అంటే వీటి రెండింటి మధ్య ఒక స్పేసింగ్ అలోకేట్ చేస్తున్నాం అనమాట. స్పేసింగ్ ఇవ్వడానికి హలో వరల్డ్ మధ్య స్పేసింగ్ ఇవ్వడానికి మనకి ఇది యూజ్ చేస్తున్నాం. టెక్స్ట్ 3ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇలా టెక్స్ట్ 3 చూడండి, ఇలా అయినా రాసుకోవచ్చు అండ్ ఇలా అయినా రాసుకోవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ ట్రిమ్ అనమాట. ట్రిమ్ చేసుకోవడానికి వాల్యూ ఇక్కడ ఏదైనా సరే మనకి ఎంటీ వాల్యూస్ ఏదైనా ఉన్నాయనుకుంటే ట్రిమ్ చేసుకుంటే మనకి ఎంటీగా ఉండే వాల్యూస్ ట్రిమ్ అయిపోద్ది మనకి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కొత్తగా వచ్చినట్టు అనమాట మనకి. ఇవన్నీ కావాలంటే మీరు నేర్చుకోండి. ఓకే, ఇవన్నీ కొత్తవి అనమాట, అడ్వాన్స్ టాపిక్స్ అనమాట. ఇవన్నీ క్యార్ కోడెడ్ పోషన్ ఇవన్నీ కాదు, ఈటీ అనమాట. ప్యాడ్ ఎండ్ అనేసి ప్యాడ్ స్టార్ట్ అనేసి ఏదో ఒకటి. నెక్స్ట్ క్యార్ కోడట్ క్యారెట్. ఓకే, దీన్ని వచ్చేసి నెక్స్ట్ ప్రాపర్టీ యాక్సిస్ ఏదైనా సరే టెక్స్ట్ ఆఫ్ 0 అనుకుంటే ఫస్ట్ మనకి ఫస్ట్ వాల్యూ అనమాట. మనకి అంటే ఇండెక్స్ నెంబర్స్ 0 వాల్యూస్ 1 వాల్యూస్ 2 వాల్యూస్ ఉంటాయి కదా, ఇట్లా ఉండే వాల్యూస్ని మనకి ఇక్కడ క్యార్లోకి మనకి చేసుకుంటాం. దాన్ని అప్పర్ కేస్ కానీ లోయర్ కేస్గా మార్చుకోవాలంటే ఇలా మార్చుకోవచ్చు. ఓకే, ఇవన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. నేను చెప్పిండేది మెయిన్ ఇంపార్టెంట్, మళ్ళీ రిమైనింగ్ అనేది మీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అన్నమాట. మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, స్టార్ట్ విత్, ఎండ్ విత్. ఇవన్నీ ఏంటంటే మనకు ఒక స్ట్రింగ్ లో వచ్చేసి మనకి ఏదైనా సరే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ తోనే అది ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. ఇండెక్స్ ఆఫ్ లొకేట్ అనమాట. ఇండెక్స్ ఆఫ్ లొకేట్ అంటే మనకు ఆ ఇండెక్స్ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేసి ఆ వాల్యూ వస్తుంది మనకి. ఇండెక్స్ ఆఫ్ అనేది అనమాట. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఈ లొకేట్ అనేది లొకేట్ చాలా ఉండొచ్చు మనకి ఒక స్ట్రింగ్ లో. ఆ స్ట్రింగ్ లో మనకి లాస్ట్ వచ్చే లొకేట్ ఎక్కడ వస్తుంది అనేసి దాని యొక్క ఇండెక్స్ నెంబర్ అనమాట. ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, వాటి గురించి చూడండి ఒకసారి. ఇంకా మిగతా మనకి సెర్చ్ అనమాట. సో లొకేట్ సెర్చ్ అనేది మన స్ట్రింగ్ లో ఎన్నిసార్లు అయినా ఉన్నా సరే మనకి ఫస్ట్ సెర్చ్ మాత్రమే మనకు చూపిస్తుంది, సెకండ్ సెర్చ్ మనకు చూపించదు అనమాట.
సెర్చ్ అనేది ఏంటంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో మల్టిపుల్ టైమ్స్ ఉన్నా సరే మనకి ఫస్ట్ వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇండెక్స్ ఆఫ్ సెర్చ్ అండ్ సెర్చ్ ఆఫ్ ఇవన్నీ వచ్చేసి ఒకసారి చూడండి. ఓకే, ఇవన్నీ కొన్ని అంటే ఏదైనా సరే ఒక వెబ్ అప్లికేషన్ చేసినప్పుడు ఇవన్నీ మనకు అవసరం. ఎందుకంటే ఫిల్టరింగ్ చేస్తుంటారు మీరు. ఆ ఫిల్టరింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఓన్లీ 1000 నుంచి 2000 వరకు ఉండే వాల్యూసే కావాలి, ఓన్లీ ఈ నేమ్స్ తో మ్యాచ్ అయ్యేటివే మనకు కావాలి, ఈ నేమ్స్ తో ఉండేటివే మనకు కావాలి అనేసి ఇవన్నీ మనకు ఫిల్టరింగ్ చేసేటమాట, వ్యాలిడేషన్ చేసేటి ఇవన్నీ మనకి. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ టెంప్లెట్స్, టెంప్లెట్ ఇట్లెట్స్, టెంప్లెట్ స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్ టెంప్లెట్స్ అండ్ బ్యాక్ స్టిక్ స్ట్రింగ్స్. ఇది కొత్తగా వచ్చాయి అనమాట ఇవి బ్యాక్ స్టిక్స్ అనమాట. ఈ బ్యాక్ స్టిక్స్ ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమైందంటే డబుల్ కోట్స్ టైప్ ఇది డిఫైన్ స్ట్రింగ్ అనమాట. కానీ దీంట్లో ఏంటంటే ఇన్సైడ్ లో మనకి ఏదైనా సరే ఒక స్ట్రింగ్ ని నార్మల్ గా డిస్ప్లే చేసుకోవచ్చు, లేదనుకుంటే ఒక వేరియబుల్ లాగానే మీరు ఇవ్వచ్చు అనమాట. ఈ బ్యాక్ స్టిక్స్ మీరు ఇచ్చినప్పుడు ఒక స్ట్రింగ్ ని మీరు ఇంటర్పోలేషన్ అంటున్నారు. ఇంటర్పోలేషన్ అంటే ఏంటంటే డైనమిక్ గా ఒక వాల్యూని ఇవ్వడం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేమ్ అనేసి జాన్ అనేది, లాస్ట్ నేమ్ వచ్చేసి డాన్ అనేది. ఇక్కడ వచ్చేసి జాన్ డి అనేసి మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఫస్ట్ నేమ్ వచ్చేసి ఈ వెల్కమ్ ఫస్ట్ నేమ్ అండ్ ఇక్కడ ఉండే లాస్ట్ నేమ్ అనమాట. ఈ వాల్యూస్ మనకు రావాలి అనుకుంటే ఇలా రాసుకోవాలి, బ్యాక్ టిక్స్ ఇచ్చేసుకొని ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జాన్ కామా డా. ఓకేనా, ఇలా వచ్చేసి మనకి ఇలా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇది వేరియబుల్స్ లాగా అనమాట. ఇంటర్పోలేషన్ యూజ్ చేసినప్పుడు $ఫ్లవర్ బ్రాకెట్ తో యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అంటే డైనమిక్ గా ప్రింట్ చేయాలంటే ఒక వేరియబుల్ ఉండే డేటాని ఒక స్ట్రింగ్ లో కానీ ఎలా సరే మనం ప్రింట్ చేయాలంటే ఇక్కడ బ్యాక్ స్టిక్స్ లో మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. మనకి టోటల్ ప్రైజ్, ఈ వాల్యూ మనకి క్యాల్కులేషన్ కావాలన్నా సరే మనకి ఇక్కడ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రింగ్ లో కానీ మనకి డిస్ప్లే చేస్తున్నాం. ఫర్ కాన్స్టెంట్ ఎక్స్ ఆఫ్ అనేసి యూజ్ చేశారు. ఇవన్నీ వచ్చేసి ఒకసారి చూడండి మీరు. నెంబర్ మెథడ్స్ ఇవి కూడా అంతే. ఇంకా నెంబర్స్ లో ఉండేదాన్ని స్ట్రింగ్ లెక్ మార్చుకోవాలంటే అలాగా ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ మెథడ్స్ అనమాట. నెంబర్ మెథడ్స్ అంటే జస్ట్ స్ట్రింగ్ లెక్ మార్చాలంటే టు స్ట్రింగ్ అనేసి యూజ్ చేస్తారు. టు స్ట్రింగ్ అనే మెథడ్ ఒక నెంబర్ ని స్ట్రింగ్ లెక్ కన్వర్ట్ చేస్తుంది. టు ఎక్స్పోనెన్షియల్ లెక్ కన్వర్ట్ చేస్తుంది. టు ఫిక్స్డ్ ఉండే పాయింట్స్ తర్వాత ఉండే వాల్యూస్ ని ఎన్ని వాల్యూస్ మనం ఫిక్స్ చేయాలి. పాయింట్ తర్వాత అసలు మనకి ఏమే కానీ ఉండకూడదు. పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉండాలి, పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉండాలి, పాయింట్ తర్వాత 3 వాల్యూస్ ఉండాలి. లేదనుకుంటే మొత్తం అంతా ఒక ఫిక్స్డ్ వాల్యూ లాగా మనం చేయాలనుకుంటే ఫిక్స్డ్ 0 అంటే పాయింట్ తర్వాత ఏ వాల్యూస్ ఉండకూడదు. ఫిక్స్డ్ 2 అంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉండాలి. ఫిక్స్డ్ 4 అంటే పాయింట్ తర్వాత 4 వాల్యూస్ ఉండాలి. కానీ ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి. 4th వాల్యూ ఏమొస్తుంది, 0 వస్తుంది. 6 వాల్యూస్ ఉన్నాయి, మనకి 3 ఉన్నాయి. తర్వాత 3 వాల్యూస్ ఏమొస్తుంది, 3 జీరోస్ వస్తాయి. ఓకేనా, ఇవి అవి ప్రిసిషన్ అనమాట. ప్రిసిషన్ అనేది సేమ్ అలాగే ఉంటది, కానీ ఇక్కడ ఉండే వాల్యూస్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఉండే వాల్యూస్ తో స్టార్ట్ అవుతుంది. 2 అన్నామనుకుంటే 9.6 అనేసి, 4 అన్నామంటే ఈ 9.656 అనేసి, అదే 6 అన్నామనుకుంటే 9.656 ఇంకా మళ్ళీ తర్వాత డబల్ జీరోస్ వస్తాయి, 2 జీరోస్ వస్తాయి మనకి. కాబట్టి వీటి అవుట్పుట్ చూడండి మీరు కావాలంటే. అవుట్పుట్ చూస్తే చూడండి 2 జీరోస్ ఇక్కడ ఉండే వాల్యూస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు 0 అన్నారు అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా మనకు ఉండే వాల్యూని మనకి యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవ్వాలనేసి, అంటే ఏ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి ప్రిసిషన్ అంటే. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్. ఓకే, వాల్యూ ఆఫ్ అన్నప్పుడు డిజైనర్ అవ్వాలనుకుంటే ఇవన్నీ మనకు అవసరం లేదు. డిజైనర్ అవ్వాలి అనుకుంటే, డెవలపర్ అవ్వాలి అనేసి అనుకుంటేనే ఈ వాల్యూస్ క్యాల్కులేషన్స్ అన్ని మనకు అవసరం అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, డిజైనర్ అవ్వాలంటే ఇవన్నీ అవసరం లేదు మనకి. డెవలప్మెంట్ అవ్వాలనుకుంటేనే ఇవన్నీ అవసరం. డెవలప్మెంట్ అనేది క్యాల్కులేషన్ పార్ట్ అనమాట, వెబ్ అప్లికేషన్ టైప్ అనమాట మనకి. కన్వర్టింగ్ వేరియబుల్స్ టు నెంబర్స్. సో నెంబర్, ప్యాడ్స్ ఇవన్నీ వచ్చేసి మనకి చూడండి ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ఎక్స్ట్రా మెథడ్స్ అనమాట మీరు చూసేది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అరేస్ అనమాట. అరేస్ నే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది. వీటన్నిటి గురించి మెయిన్ ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు అరేస్ గురించే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒక అరే ఉంది, ఈ అరేలో ఉండే వాల్యూస్ ని ఫిల్టరింగ్ ఎలా చేసుకుంటాము, వాటి ఉండే వాల్యూస్ ని ఎలా గెట్ చేసుకుంటాము, వాటి ఉండే వాల్యూస్ ని ఎలా డిలీట్ చేస్తాము, అవన్నీ ఇప్పుడు అనమాట. ఒక అరేని ఎలా రాస్తారు, ఇవన్నీ వచ్చేసి ఇన్ని వేస్ లో మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట ఒక అరేని. ఇక్కడ అన్ని చూస్తే ఒక అరేని క్రియేషనే ఉంటుంది ఇక్కడ అంతా మొత్తం. వాటి యొక్క లెంత్ తీసుకోవడం, వాటి యొక్క క్రియేషన్ అవన్నీ ఈ అరేస్ లో ఉంటుంది. నెక్స్ట్ అరే మెథడ్స్ అనమాట. అరే మెథడ్స్, అరేని మనకి స్ట్రింగ్ లెక్ మార్చాలంటే టు స్ట్రింగ్ అనేసి మనం యూజ్ చేస్తాం. టు స్ట్రింగ్, ఫ్రూట్స్ డాట్ టు స్ట్రింగ్ అనమాట.
పాపింగ్ అండ్ పుషింగ్ అనమాట. పుష్ పాప్ అంటే మనకి చూడండి, రిమూవ్ ఎలిమెంట్ అండ్ యాడ్ న్యూ ఎలిమెంట్స్ అనమాట పుష్ పాప్ అంటే మనకి. ఓకే, ఫస్ట్ పాప్ మెథడ్ రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే. లాస్ట్ ఎలిమెంట్స్ ఏదైనా సరే రిమూవ్ చేయాలి అనుకుంటే పాప్ అనేసి యూజ్ చేస్తారు. అదే పుష్ అంటే మనకు ఉండే ఎలిమెంట్లకి మనకి ఎలిమెంట్ ఒకటి పుష్ చేయాలి అనేసి అనుకుంటే పుష్ అనే మెథడ్ యూజ్ చేస్తాం మనం. పుష్ కివి అంటే ఆ కివిని పుష్ చేస్తాం. ఆ కివిని పుష్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్కి వెళ్తా. చూడండి, పుష్ చేయడం వల్ల మనకి ఆ లాస్ట్ ఎలిమెంట్కి మనకి వెళ్తాది. పుష్ పాప్ అనమాట. ఓకే, పుష్ వాల్యూ. షిఫ్ట్ అనమాట. షిఫ్టింగ్ అంటే స్టార్టింగ్ ఎలిమెంట్స్ రిమూవ్ అవుతాయి. షిఫ్ట్ మెథడ్ రిమూవ్ ద ఫస్ట్ అరే ఎలిమెంట్స్ అండ్ షిఫ్ట్ ఆన్ ఆల్ ఎలిమెంట్స్ లోయర్ ఇండెక్స్. లోయర్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అవుతుంది మనకి షిఫ్ట్ అంటే. అన్షిఫ్ట్ అనమాట, స్టార్టింగ్ లో యాడ్ అవుతుంది మనకి. అన్షిఫ్ట్ అనేది ఏంటంటే స్టార్టింగ్ లో వాల్యూస్ ని యాడ్ చేస్తుంది. ఈ లెమన్ అనేది స్టార్టింగ్ లో యాడ్ చేస్తుంది. చూడండి, స్టార్టింగ్ లో వాల్యూస్ ఏదైనా సరే యాడ్ చేయాలనుకుంటే అన్షిఫ్ట్, లాస్ట్ లో యాడ్ చేయాలంటే పుష్ అనమాట. లాస్ట్ లో ఏదైనా సరే వాల్యూస్ ని రిమూవ్ చేసుకోవాలంటే పాప్ అనమాట. అదే కనుక స్టార్టింగ్ లో ఉండే వాల్యూస్ ని ఏదైనా సరే రిమూవ్ చేసుకోవాలంటే షిఫ్ట్ అనమాట. ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. చేంజింగ్ ఎలిమెంట్స్ 0, 1, 2 అనే ఇండెక్స్ నెంబర్స్ మనకు ఉంటుంది కదా. ఫస్ట్ 0లో మనకు బనానా బదులు కివి కావాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, కివి వస్తుంది. బనానా రిమూవ్ చేసి మనకి కివి వస్తుంది. ఓకే, ఇలా ఇండెక్స్ నెంబర్స్ మనం పెట్టామనుకుంటే ఆ వాల్యూస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అరే లెంత్ అనమాట. లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే డాట్ లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఫ్రూట్స్ డాట్ లెంత్. ఈ ఫ్రూట్స్ డాట్ లెంత్ మనకి ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూలో కివి యాడ్ అవ్వమని చెప్తున్నారు. అంటే లాస్ట్ వాల్యూలో అని దాని మీనింగ్ అనమాట. లాస్ట్ వాల్యూలో మనకి కివి చూడండి. ఓకే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అరే డెలీట్ అనమాట. డెలీట్ అనే మెథడ్ యూజ్ చేస్తాము. డెలీట్ అనేసి యూజ్ చేస్తే మనకి కామా అలాగే ఉండిపోద్ది అనమాట మనకి. చూడండి, డెలీట్ ఫ్రూట్స్ ఆఫ్ 0 అంటున్నాం. డెలీట్ ఫ్రూట్స్ ఆఫ్ 0 అన్నాము అనేసి అనుకుంటే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఆఫ్ 0 ఏదైతే ఇండెక్స్ ఏముందో అది రిమూవ్ అయిపోద్ది. అప్పుడు కామా అలాగే ఉంటుంది, ఎంటీ కామా అలాగే ఉంటుంది అనమాట మనకి. అందుకోసం మనకి డెలీట్ చేసినప్పుడు ఆ వాల్యూలో మళ్ళీ ఇంకో వాల్యూని మనకి అది సెట్ చేయాలన్నమాట మనం. ఇప్పుడు చూడండి, ఒక అరే ఉంది, ఇంకో అరే ఉంది. ఈ అరే రెండింటిని కంకాటినేషన్ చేయాలంటే కంకాట్ అనే మెథడ్ యూజ్ చేస్తారు. ఓకే, మై గర్ల్స్ లేకి మై బాయ్స్ అనేసి మొత్తం దానికి కంకాట్ చేస్తారు అనమాట. సో అలా కంకాట్ చేసినప్పుడు మనకి మొత్తం అన్ని వాల్యూస్ అన్ని మనకు ఒకటే దాంట్లోకి వస్తాయి. కానీ ఇవన్నీ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడిగినా సరే వీటి మీదే అడుగుతారు క్వశ్చన్స్. కంకాట్ అండ్ అరే విత్ వాల్యూస్. సో అరే విత్ కంకాట్ పీటర్స్ అనేసి. సో స్ప్లైసింగ్ అండ్ స్లైసింగ్. స్లైసింగ్ అని సేమ్ అంతే అనమాట. 2, 0 అన్నాం అనుకుంటే సెకండ్ అనే ఇండెక్స్ దగ్గర అంటే 0, 1, 2 ఈ ఇండెక్స్ దగ్గర ఎన్ని వాల్యూస్ రిమూవ్ అవ్వాలి, సెకండ్ వాల్యూ ఏం చేస్తుంది అంటే అక్కడ ఎన్ని వాల్యూస్ రిమూవ్ అవ్వాలి అనేసి. మళ్ళీ నెక్స్ట్ లెమన్ కివి అనేది ఈ యాపిల్ దగ్గర మనకి 0 వాల్యూస్ రిమూవ్ అవ్వాలి. అంటే ఈ ఇండెక్స్ నెంబర్ దగ్గర మనకి ఈ రెండు ప్రింట్ అవుతాయి. చూడండి, లెమన్ కివి వచ్చేసి మళ్ళీ యాపిల్ వచ్చేసి సపరేట్గా వెళ్ళింది మనకి. యాపిల్ వచ్చి సైడ్ వెళ్ళింది. మనకి సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ ఇవన్నీ మనకి ప్లేస్ అవ్వాలి. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ రిమూవ్ అవ్వాలి అనేసి 0 ఎలిమెంట్స్ ఇచ్చారు. ఇక్కడ సపోజ్ నేను 2 ఇచ్చాను అనుకోండి, 2 ఎలిమెంట్స్ రిమూవ్ అవ్వాలి అనేసి. అవుతుంది మనకి 2 ఎలిమెంట్స్ రిమూవ్ అయినాయి. అదే కానీ ఒక ఎలిమెంట్ రిమూవ్ అవ్వాలనుకుంటే అక్కడ ఉండే ఎలిమెంట్ మనకి యాపిల్ అనేసి రిమూవ్ అయిపోయి మ్యాంగో మాత్రం వస్తుంది. ఇక్కడ ఉండే వాల్యూస్ అనమాట మనకి. స్ప్లైస్, ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇవన్నీ చూడండి ఒకసారి. ఇంకా వీటి తర్వాత మ్యాక్స్ మిన్ వాల్యూస్ ఉన్నాయి చూడండి. ఒక అరేలో ఉండే వాల్యూస్ వచ్చేసి మనకి మాక్సిమం మిన్ చూసుకోవాలంటే ఇది. నెక్స్ట్ మనకి సార్టింగ్ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నార్మల్ గా ఈ సార్టింగ్ మెథడ్ ఏం చేస్తా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చేస్తుంది. ఇప్పుడు బనానా ఆపిల్ ఫస్ట్ వస్తుంది, మళ్ళీ బనానా వస్తుంది, మళ్ళీ తర్వాత ఆరెంజ్ వస్తుంది, మళ్ళీ మ్యాంగో వస్తుంది. ఈ ఆర్డర్ లో మనకు కావాలంటే సార్టింగ్ మెథడ్. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మనకు చేయాలనుకుంటే చూడండి, ఆపిల్, బనానా, మ్యాంగో, ఆరెంజ్ అనేసి మనకు వచ్చింది. ఓకే, ఏదైనా సరే ఒక స్ట్రింగ్స్ కి మనకి ఏదైనా సరే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మార్చాలి అనుకుంటే డాట్ సార్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తారు. అదే కనుక రివర్స్ అంటే ఇది ఇంకో ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అంటే మనకి రివర్సింగ్ ఆర్డర్ అన్నమాట మనకి. అదే కనుక న్యూమరిక్ లో సార్టింగ్ చేయాలనుకుంటే, న్యూమరిక్ లో సార్టింగ్ చేయాలంటే మనకి పాసిబిలిటీ లేదు. డాట్ సార్టింగ్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ 1 వస్తుంది, మళ్ళీ తర్వాత 100 వస్తుంది, మళ్ళీ తర్వాత అట్లా వాల్యూస్ మనం చూసుకుంటాం, ఆ వాల్యూస్ వస్తుంది.
కానీ అట్లాగా ఫస్ట్ 1 మళ్ళీ 100 మళ్ళీ తర్వాత 10 ఇలాంటివన్నీ మనకు కరెక్ట్ కాదు కదా. మనకి ఏంటంటే సార్టింగ్ మెథడ్ అంటే అసెండింగ్ ఆర్డర్ లో చేయాలనుకుంటే మనకి చిన్న నుంచి పెద్దకి వెళ్తుంది అసెండింగ్ ఆర్డర్. అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద, అది బిగ్గర్ నుంచి స్మాలర్ అనమాట డిసెండింగ్ ఆర్డర్ అంటే. ఇప్పుడు మనకు వాటిని చేయాలి అనుకుంటే ఈడ సార్టింగ్ చూస్తే మనకి మెయిన్ ఒక ఫంక్షన్ సార్ట్ అనమాట. సార్ట్ అనే ఫంక్షన్లకి ఒక ఫంక్షన్ మనం చేస్తాం. ఈ ఫంక్షన్ లో మనం ఏం చేస్తాం అంటే 2 పారామీటర్స్ పాస్ చేస్తాం. 2 పారామీటర్స్ మనం పాస్ చేసిన తర్వాత రిటర్న్ ఏమవుతుంది అంటే ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే మనకి ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ అవుతుంది అనమాట. అదే కనుక బి మైనస్ ఏ చేసాము అనేసి అనుకుంటే డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది. చూడండి ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తుంది. అండ్ ఏ మైనస్ బి అంటే అసెండింగ్ ఆర్డర్. చూడండి అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు హై అనమాట. ఇలాగ మనకి అసెండింగ్ ఆర్డర్ చేయడానికి మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక అరే అనమాట. ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూస్ ని మనకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేయడం ఎలాగనేసి అది ఏదైనా సరే ఒక లైవ్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు నేను మీకు చెప్తాను. ఇవైతే గుర్తు పెట్టుకోండి. వీటిని ఒక యారో ఫంక్షన్ లాగా కూడా చేయొచ్చు. యారో ఫంక్షన్ ఎలా చేస్తే ఫంక్షన్ లేకుండా యారో పెట్టేస్తారు అంతే. ఫంక్షన్ లేకుండా యారో పెట్టేస్తారు. ఇప్పుడు మనకి ఏ కామా బి రిటర్న్ ఏ మైనస్ బి. ఇది యారో ఫంక్షన్. ఫంక్షన్ రాయకుండా యారో ఫంక్షన్ అనమాట. మనకి ఇలా కూడా మనం రాసుకోవచ్చు. వర్క్ అవుతుంది లేదనుకంటే వేరే వాల్యూ చూస్తున్నా బి మైనస్ ఏ చేస్తాను. ఇలా ఇది ఎలా అవుతుంది అంటే ఇప్పుడు నార్మల్ గా 2 వాల్యూస్ మనది పాస్ అవుతాం అన్నమాట. 2 వాల్యూస్ మనం పాస్ అయినప్పుడు అప్పుడు ఈ 2 వాల్యూస్ మనం పాస్ చేస్తుంది 40,100 అనేసి. ఇప్పుడు 40,100 అయినప్పుడు 40 మైనస్ 100 అవుతుంది. మైనస్ వాల్యూస్ వచ్చింటది. ఆ మైనస్ వాల్యూ మనకి రిటర్న్ అవుతుంది. మళ్ళీ అట్లా రిటర్న్ అవుతూ మనకి ఏమైందంటే ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంటుందో ఆ లీస్ట్ వాల్యూ మనకి వెళ్తుంది. మైనస్ అనేసి వచ్చింది అంటే మనకి లీస్ట్ వాల్యూ అనమాట. అదే ప్లస్ వాల్యూస్ వచ్చింది అనుకుంటే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి అనమాట మనకి. అంటే దానికంటే ముందుండే వాల్యూస్ అనమాట. దాని వేలో ఇవి జరుగుతాయి అనమాట. మనకి 2 వాల్యూస్ తీసుకుంటుందంటే ఫస్ట్ 2 వాల్యూస్ తీసుకుంటుంది. మళ్ళీ తర్వాత వచ్చిన రిజల్ట్ వచ్చేసి నెగిటివ్ వచ్చిందంటే ఇది పక్కకు పంపించేస్తుంది. మళ్ళీ అక్కడ వచ్చిన వాల్యూస్ ని ఇంకో వాల్యూస్ తో కంపేర్ చేసుకుంటుంది. ఆ వాల్యూని నెక్స్ట్ పంపిస్తుంది. మళ్ళీ అట్లా వాల్యూస్ అన్నిటి మనం కంపేర్ చేసుకుంటూ 2 వాల్యూస్ కంపేర్ చేసుకుంటూ నెగిటివ్ నా పాజిటివ్ నా మనం కంపేర్ చేసుకుని నెగిటివ్ అయినప్పుడు ముందుకు పంపిస్తుంది, పాజిటివ్ అయినప్పుడు ఇలా. సో ఆ వేస్ లో మనకి అలొకేట్ చేస్తాం ఇదంతా మొత్తం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సార్టింగ్ మెథడ్. నెక్స్ట్ రిటర్న్ బి మైనస్ ఏ కంపేర్ ఇవ్వండి ఫంక్షన్. ఇవన్నీ చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది సార్టింగ్ మెథడ్ లో. ఓకే, ఇవన్నీ చూస్తే మీకు ఫర్ రిచ్ అని ఫర్ లూప్ ఇవన్నీ దీంట్లో యూస్ చేసింటారు. మ్యాథ్ డాట్ మ్యాక్స్ అప్లై నల్ అరే అనేసి ఇవన్నీ వచ్చేసి ఎక్స్ట్రా కాన్సెప్ట్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఉండే వాల్యూస్ లో మనకి ఏదైనా సరే రిటర్న్ ఇయర్ ని చేస్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ దొరుకుతుంది చూడండి మీకు. ఇది ఒక అరేలో ఆబ్జెక్ట్ అనమాట. మనకి ఈ ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూస్ లో ఏదైతే మనకి ఇయర్ వైజ్ మనకి మ్యానుఫ్యాక్చర్ అయిందో ఆ ఇయర్ వైజ్ మనకు రావాలనుకుంటున్నాం. అప్పుడు ఏ కమా బి పంపించాం. ఏ డాట్ ఇయర్ ని మనం కంపేర్ చేస్తున్నాం. ఏ మైనస్ బి అంటే అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు చూడండి 2001, 2010, 2016 అసెండింగ్ ఆర్డర్ లెక్క మనకి ప్రింట్ అవుతాయి. అదే కనుక బి మైనస్ ఏ అంటే బి డాట్ ఇయర్ అండ్ ఏ డాట్ ఇయర్ అని మనం చేసామనుకుంటే డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ ఇయర్స్ లో వస్తుంది, డిసెండింగ్ ఆర్డర్ లో ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ అరే ఇటరేషన్స్. ఫర్ ఈచ్ అంటే అరే ఇటరేషన్స్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న అరేని మనం యూజర్ కి ప్రింట్ చేయడం ఎలాగా అనేసి అంతే. చూడండి నెంబర్స్ డాట్ ఫర్ ఈచ్ మై ఫంక్షన్ లో వచ్చేసి వాల్యూ ఇండెక్స్ అరే. వాల్యూస్ అంటే ఇక్కడ ఉండే వాల్యూస్ అనమాట. ఇండెక్స్ అంటే 0, 1, 2, 3, 4 ఇలా ఇండెక్స్ నెంబర్స్ అనమాట. అరే అంటే కంప్లీట్ అరే అనమాట. మనకి ఏ వాల్యూని అయితే మనం ప్రింట్ చేసుకోవాలో ఆ వాల్యూస్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫర్ ఈచ్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ రాసేది ఫంక్షన్ అనమాట. మనకి ఎస్టర్డే చెప్పాను నేను, అంటే సెట్ ఇంటర్వెల్ ఇలాంటి వాటికి మనకి రాశారు ఒక ఫంక్షన్ అనేసి. ఫంక్షన్ వచ్చేసి కాల్ చేసుకుంటాం అనేసి ఇలా ఫంక్షన్ రాసుకొని ఈ ఫంక్షన్ అంటే ఫర్ ఈచ్ లో ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనం ఏమైందంటే వాల్యూ గెట్ అవుతుంది. ఈ వాల్యూకి మనకి బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నాం చూడండి. అదే కనుక ఇండెక్స్ నెంబర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఇండెక్స్ ఇవ్వండి. ఇండెక్స్ నెంబర్స్ కావాలనుకుంటే ఇండెక్స్ మనకు ప్రింట్ అవుతాయి 0, 1, 2, 3, 4. అదే కనుక అరే వాల్యూ కావాలనుకుంటే ఈ అరే వాల్యూ. అంటే మనకి ఇవన్నీ 3 వాల్యూస్ మన డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. మనకి డిఫాల్ట్ గా ఉండే వాల్యూస్ ఒక అరేకి చూడండి.
45 ఇవన్నీ అరేస్ ఎన్ని టైమ్స్ అయితే ఉంటుందో అన్ని టైమ్స్ మనకు అరే వచ్చేసి మన ప్రింట్ అవుతూ వస్తుంది. అరే నా వాల్యూస్ ఇండెక్స్ అనేసి వీటిని బేస్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ ఫర్ ఈచ్ మై ఫంక్షన్ మ్యాప్ ఫంక్షన్ అనమాట. ఈ మ్యాప్ ఏం చేస్తుందంటే ఒక న్యూ అరేని మనకు తయారు చేయాలంటే మ్యాప్ అనేసి యూజ్ చేస్తాను అనమాట. మనకి ఇక్కడ చూస్తే మనకి నెంబర్స్ అనేసి ఉంది. నెంబర్ 2 లెక్క నేను ఏం చేస్తున్నా అంటే నెంబర్స్ 1 డాట్ మ్యాప్ అని చేస్తున్నా. ఈ మ్యాప్ లో ఒక ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఇక్కడ ఏం రాశారంటే న్యూ అరే చేస్తున్నారు, రిటర్న్ వాల్యూ ఇంటూ 2 చేస్తున్నారు. అంటే వాల్యూస్ లో ఉండే ఎవ్రీ వాల్యూకి 2 తో మల్టిప్లై చేస్తున్నారు. అప్పుడు చూడండి 45 ఇంటూ 2 90, 4 ఇంటూ 2 8, 9 ఇంటూ 8 18, 16 ఇంటూ 2 32, 25 ఇంటూ 5. ఆ వాల్యూస్ ని ఇలా చేస్తారు అనమాట. ఓకే, ఒక న్యూ వాల్యూస్ గా అంటే న్యూ అరేగా మనం క్రియేట్ చేయాలంటే మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. మ్యాప్ అనే ఫంక్షనే కాదు, ఇక్కడ ఫర్ ఈచ్ గానీ యూజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఈ ఫర్ ఈచ్ లో ఇక్కడ ఇస్తే రాదు చెప్పండి. ఈ ఫర్ ఈచ్ లో వాల్యూ ఇంటూ 2 అన్నాం అనుకోండి, అదేనా మనకు వచ్చేది అదే కదా. చూడండి 90, 18, 18, 22 ఏడైనా వచ్చేది అంతే. అంటే ఒక అరేలో ఉండే వాల్యూస్ ని లూపింగ్స్ ద్వారా మనకి ఇటరేషన్ చేయడం ఎలాగనేసి కాన్సెప్ట్ అంతే. అంటే ఫర్ ఈచ్ ద్వారా చేసుకోవచ్చు, మ్యాప్ ద్వారా చేసుకోవచ్చు, ఫర్ లూప్ ద్వారా చేసుకోవచ్చు, ఫిల్టర్ మెథడ్ ద్వారా. ఈ ఫిల్టర్ మెథడ్ ఏంటంటే ఫిల్టరింగ్ అనమాట. మనకి నెంబర్స్ డాట్ ఫిల్టర్ లో ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ లో ఏం కాల్ అవుతుంది అంటే వాల్యూ వచ్చేసి 18 అంటే 18 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్ నాకు ప్రింట్ అవ్వాలి అంటున్నారు. 18 కంటే ఏ వాల్యూస్ ఎక్కువ ఏమున్నాయి 45 అండ్ 25 అనమాట. సేమ్ ఫిల్టర్ అనే మెథడ్ మన అరేలో ఉండే వాల్యూస్ ని ఫిల్టరింగ్ చేయడానికి. అదే కనుక ఇండెక్స్ అనేసి అంటున్నా. ఇక్కడ ఈ ఇండెక్స్ ని ఇక్కడ ఇస్తున్నా. ఇండెక్స్ నాకు 0 అనేది కాకుండా నాకు సెకండ్ అనే ఇండెక్స్ నుంచి మనకి హైయెస్ట్ కావాలనుకుంటున్నాను. ఓకే, 16 అండ్ 25. 16 అండ్ 25 అనేది మనకి ఆ ఇండెక్స్ నెంబర్. సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ కంటే హైయెస్ట్ అనమాట ఈ రెండు అనమాట మనకి. అలా మనకి ఈ వాల్యూస్ అన్ని మనకి చూడండి. ఫిల్టరింగ్ మెథడ్, రెడ్యూస్ అనమాట. ఇవన్నీ మీరు చూడాల్సిందే. ఇవన్నీ చూస్తేనే మీకు ఎన్ని మనకి ఇంటర్వ్యూస్ లో అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. ఏ ఫంక్షన్ దేనికోసం వాడతాము, ఏ ఫంక్షన్స్ ఎందుకోసం యూజ్ చేస్తున్నాం అనేసి, ఎవ్రీ ఫంక్షన్, ఇవన్నీ వచ్చేసి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట. సమ్ అనేసి అండ్ ఇండెక్స్ ఆఫ్ అనేసి ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఇవన్నీ మీరు చూడండి. ఫైండ్ అనేసి, ఫైండ్ ఏదైనా సరే 18 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్ ని మనం ఫైండ్ చేయాలి అనేసి ఫైండ్ అనమాట. ఓకే, ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ 18 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇండెక్స్ నెంబర్స్ ని. అరే ఫ్రమ్, అరే కీస్ చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఏది ఇంపార్టెంట్ మనం చెప్పలేం. దీంట్లో నేను సార్టింగ్ మెథడ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ ఫర్ ఈచ్ లో మన ఫర్ ఆఫ్, ఫర్ ఇన్, ఫర్ మెథడ్ యూజ్ చేసుకొని మనకి ఈ ఇటరేషన్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాప్ ఫర్ ఈచ్. మ్యాప్ ఫర్ ఈచ్ అనమాట. మ్యాప్ అనేది రియాక్ట్ జేఎస్ నేర్చుకునే వాళ్ళకి మ్యాపింగ్ అవసరం అనమాట. రియాక్ట్ జేఎస్ లోనే మ్యాప్ మెథడ్ ద్వారా మ్యాప్ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. సో మనకి ఫర్ ఈచ్ అనేది నార్మల్ గా మనకి యాంగులర్ లో నేను నేర్పిస్తాను ఒకసారి. ఫర్ ఈచ్ అనేది ఒక చోట యూజ్ చేస్తాం మనం. ఆ ఫర్ ఈచ్ వాల్యూ యూజ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. అంతవరకు ఇది చూసుకోండి ఒకసారి. ఫర్ ఈచ్ అనేది ఫిల్టరింగ్ కూడా మనకు అవసరం. ఫిల్టరింగ్ కూడా మనకు కావాలి. ఫిల్టరింగ్ మనకు కావాలి, ఫర్ ఈచ్ మనకు కావాలి. నెక్స్ట్ అరే కాన్స్టెంట్. ఒక కాన్స్టెంట్ అనే వాల్యూస్ ద్వారా మనకు చేసి చూడండి. ఎక్మా స్క్రిప్ట్ అంటే ES6 2015 లో మనకు స్టార్ట్ అయింది. 2015 లో స్టార్ట్ అయింది ES6 అనమాట. ES6 లో మనకు వచ్చేది మోస్ట్లీ క్లాసెస్, అరే ఫంక్షన్స్, ప్రామిసెస్ ఇవి ఉంటాయి కొన్ని. కాన్స్టెంట్, లెట్, కీవర్డ్ వీటి గురించి ఈ ఎక్మా స్క్రిప్ట్ లో మనకు ఉంటాయి అనమాట. వీటి గురించి ఎక్కడ చూస్తామనేసి నేను చూపిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ కార్స్ అండ్ కెనాట్ బి రీఅసైన్డ్. ఏదైనా సరే కాన్స్టెంట్ మనం చేస్తే మళ్ళీ కెనాట్ బి రీఅసైన్ అనమాట. మళ్ళీ వాల్యూని మళ్ళీ అసైన్ చేయలేము. ఇవన్నీ కాన్స్టెంట్ గురించి ఇక్కడ ఉంటాయి అనమాట. అవన్నీ చూడండి. నెక్స్ట్ డేట్స్ గురించి అనమాట. ఏదైనా సరే ఒక వాల్యూని మనకి అంటే డేట్ ని గెట్ చేసుకోవాలంటే న్యూ డేట్ అనే ఫంక్షన్ ని మనకి క్రియేట్ చేస్తాం. న్యూ డేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తా అంటే ఒక కంప్లీట్ ఒక లోకల్ అంటే ఇండియా స్టాండర్డ్ టైం ని మనకి గెట్ చేస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఉండే వాల్యూస్ లో టైం వస్తుంది, డేట్ వస్తుంది అండ్ ఇండియా స్టాండర్డ్ టైం కూడా వస్తుంది మనకి. వాటిలో ఉండే వాల్యూస్ మనకు చేయాలంటే డాట్ టు స్ట్రింగ్, లోకల్ స్ట్రింగ్, లోకల్ స్ట్రింగ్ ఫంక్షన్ మనకి ఏం చేస్తా అంటే లోకల్ టైం స్ట్రింగ్ అనుకుంటా. ఓన్లీ టైం స్ట్రింగ్ ఇక్కడ కింద వస్తాయి అండి.
ఇంత వాల్యూస్ లో మనకి ఓన్లీ డేట్ ఆబ్జెక్ట్స్, మనకి డేట్ కావాలంటే, ఇయర్ కావాలంటే, మంత్ కావాలంటే, మైల్ స్టోన్ ఏవి కావాలంటే ఇవి మనం గెట్ చేసుకోవచ్చు. న్యూ డేట్, కరెంట్ టైం కావాలనుకుంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ మంత్ రావాలనుకుంటే ఇది చూడండి, ఈ మెథడ్ లో మనకు రావాలంటే ఇలా రాసుకోవచ్చు. ఇవన్నిటికంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వీటిలో ఏదైనా సరే డేట్ కానీ టైం కానీ మనకు కావాలి అనేసి అనుకుంటే మెథడ్స్ ఉంటాయి మనకి. ఆ మెథడ్స్ చూపిస్తాను మనకి. ఇవన్నీ జస్ట్ డేట్ గురించి అనమాట, మనకి ఏ డేట్ కావాలి, ఎలాంటిది కావాలి, ఏంటి అనేసి ఇవన్నీ. నెక్స్ట్ టు స్ట్రింగ్ అనమాట. డేట్ లో టు స్ట్రింగ్ అనేసి అన్నామంటే మొత్తం వాల్యూనే వచ్చింది. టు స్ట్రింగ్ అన్నప్పుడు మనకి మొత్తం వాల్యూ వచ్చింది. లోకల్ టైం స్ట్రింగ్ అనేసి ఇవన్నీ ఉన్నాయి. యూటీసీ స్ట్రింగ్ అంటే డేట్ స్ట్రింగ్, డేట్ మాత్రమే. చూడండి, డేట్ టు డేట్ స్ట్రింగ్ అంటే మనకి ఆ మొత్తం ఉండే వాల్యూస్ లో ఓన్లీ డేట్ మాత్రమే వస్తుంది. టైం స్ట్రింగ్ అనేసి ఏమన్నా ఉంటే టైం స్ట్రింగ్ అనే ఉంటే ఓన్లీ టైం మాత్రం వస్తుంది మనకి. ఓకేనా, ఇవన్నీ ఉంటాయి మనకి. ఐఎస్ఓ అనేసి ఇవన్నీ. నెక్స్ట్ డేట్ ఫార్మాట్స్ అనమాట. ఐఎస్ఓ డేట్స్, షార్ట్ టైం డేట్ అండ్ లాంగ్ డేట్, ఇవన్నీ ఇలాగని ఇలా కూడా మనకు కావాలనుకుంటే ఇవన్నీ. డేట్ ఫార్మాట్ ఇలా ఈ మెథడ్ లో రావాలనుకుంటే, డేట్ ఇయర్ మంత్ రావాలనుకుంటే ఇయర్ మంత్ అనే వేలో. అదే ఐఎస్ఓ డేట్స్ అంటే ఓన్లీ ఇయర్స్ అనమాట మనకి. ఇవన్నీ మెథడ్స్ అంటే ఫార్మాట్స్ అనమాట. డేట్ ఫార్మాట్ మనకి యూజర్ కి ఎలాగైతే కనిపించాలనుకుంటే అలా కనిపించుకుంటే మెథడ్స్ ఇవన్నీ. గెట్ మెథడ్, ఏదైనా సరే డేట్ ని గెట్ చేసుకుంటే గెట్ ఫుల్ ఇయర్ ఈ ఫంక్షన్ అనమాట. గెట్ ఫుల్ ఇయర్ గెట్ చేసుకుంటే గెట్ ఫుల్ ఇయర్, మంత్ ని గెట్ చేసుకుంటే గెట్ మంత్, డేట్ ని గెట్ చేసుకుంటే గెట్ డేట్, అవర్స్ ని గెట్ చేసుకుంటే గెట్ అవర్స్, మినిట్స్ అంటే గెట్ మినిట్స్, సెకండ్స్ అంటే గెట్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్, టైమ్, డేట్, డే నౌ. చూడండి, ఇక్కడ ఉండే వాల్యూకి మనకి ఉండే వాల్యూస్ మనం గెట్ చేసుకోవాలంటే గెట్ టైం 16, 14 రిటర్న్స్ ద నెంబర్ మిల్లీ సెకండ్స్ సిన్స్ దెన్. చూడండి, మిల్లీ సెకండ్స్ లో మనకు వచ్చింది. సో సిన్స్ మిల్లీ సెకండ్స్ లో ఉండేది ఇట్లా కన్వర్ట్ అయి ఉంటుంది అనమాట. ఫుల్ ఇయర్, మనకి ఏదైనా సరే ఫుల్ ఇయర్ ని గెట్ చేసుకోవాలంటే ఫుల్ ఇయర్ అనమాట. ఫుల్ డే ని చేసుకోవాలంటే ఫుల్ డే, ఫుల్ మంత్ అనుకుంటే మంత్, గెట్ మంత్. ఇవన్నీ డేని గెట్ చేసుకోవాలంటే, మంత్ ని గెట్ చేసుకోవాలంటే, టైం ని గెట్ చేసుకోవాలంటే ఏదైనా సరే గెట్ డే. ఇవన్నీ వాల్యూస్ అన్ని ఇవన్నమాట. నెక్స్ట్ డేట్ సెట్ మెథడ్స్. సెట్ మెథడ్ ఏంటంటే సెట్ చేయడం. ఇప్పుడు ఉండే వాల్యూస్ కి ఆ వాల్యూ సెట్ చేయాలంటే, ఇప్పుడు చూడండి మనకి ఉండే వాల్యూకి మనకి సెట్ చేయాలంటే సెట్ చేస్తే 20కి వచ్చింది. చూడండి, ఇప్పుడు సండే జాన్ 5 20. ఇప్పుడు నాకు 23 ని సెట్ చేద్దాం అనుకుంటున్నాం. 23 సెట్ ఫుల్ ఇయర్. చూడండి, జాన్ 5 వచ్చేసి 23కి మనకి థర్స్డే వస్తుంది మనకి. ఇలా సెట్ చేయడం అనమాట. సెట్ చేయడం ఇలా సెట్టింగ్ అనమాట. గెట్ చేసుకోవడం గెట్ అనేసి యూజ్ చేస్తారు. ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాథ్ అనమాట. ఈ మ్యాథమెటిక్స్ మ్యాథ్ డాట్ పై అంటే పై వాల్యూ మనకు వస్తుంది. నెక్స్ట్ మ్యాథ్ డాట్ ఈ అనేసి, మ్యాథ్ డాట్ ఇవన్నీ వచ్చేసి మనకి కొద్దిగా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఇవన్నీ మనకి ఇది ఒకటి చాలు మనకి, మ్యాథ్ డాట్ పై అనేసి. రిమైనింగ్ అన్ని మీరు చూడండి. నెక్స్ట్ రౌండ్ ఎక్స్, సిల్ ఎక్స్, ఫ్లోర్, ట్రంక్సీ. రిటర్న్ ఎక్స్ డౌన్ టు నియరెస్ట్ ఇంటీజర్. ఫ్లోర్ వచ్చేసి ఇట్స్ నియరెస్ట్ ఇంటీజర్. ఏంటండి రౌండ్ చేస్తాం మనకి. రౌండ్ 4.6 అంటే మనకు 5 చేసింది చూడండి రౌండ్. ఓకేనా, అంటే నియరెస్ట్ ఇంటీజర్ అంటే మనకి 5 అనేసి వచ్చింది మనకి. అంటే పాయింట్ తర్వాత మనకి ఎక్కువ ఉంటే మనకి 5 వస్తుంది. అదే కనుక 3 ఉంది అనుకోండి, చూడండి 4 వచ్చింది. పాయింట్ తర్వాత 5 కంటే 5 ఆర్ 5 కంటే ఎక్కువ ఉంది అనుకుంటే మనకి నెక్స్ట్ వాల్యూ వచ్చేస్తుంది. అదే కనుక 5 కంటే తక్కువ ఉంది అనేసి అనుకుంటే, 4 ఉంది అనుకుంటే మనకు ఆల్రెడీ అంత ముందు వాల్యూనే వస్తుంది మనకి. రౌండ్ అనమాట అది. అదే కనుక ఇవన్నీ వాల్యూస్ చూడండి. సిల్ అనమాట. ఈ సిల్లో ఏంటంటే మనకి ఎంత వాల్యూస్ ఉన్నా, అంటే 4 కంటే 5 కంటే తక్కువ ఉన్నా సరే మనకి దాని తర్వాత వచ్చే వాల్యూస్ ని మనం చేస్తుంది. చూడండి, 4.3 ఉన్నా, 4.1 ఉన్నా, 4.1 ఉన్నా 5 వస్తుంది. అదే 4.0 ఉందనుకోండి, టెస్ట్ చేయండి ఒకసారి. 4.0 ఉన్నప్పుడే 4 వస్తుంది. అదే కానీ 4.1, 4.2 ఉన్నప్పుడు దాని తర్వాత వాల్యూస్ మనకు అసైన్ చేస్తుంది. ఇంకోటి ఫ్లోర్ అనమాట. ఈ ఫ్లోర్ అనేది ఏం చేస్తుంది అంటే తక్కువ వాల్యూ చేస్తుంది. 4.5 ఉన్నా, 4.6 ఉన్నా, 4.7 ఉన్నా, ఎంత ఉన్నా సరే మనకి దాని తక్కువ ఉండే వాల్యూస్నే వస్తుంది. ఇది ఫ్లోర్, సిల్ రెండు ఆపోజిట్ అనమాట. సిల్ అనేది ఏంటంటే మనకి 0.1 తర్వాత నుంచి 5 కంటే తక్కువ ఉన్నా, 5 కంటే ఎక్కువ ఉన్నా సరే మనకి దాని తర్వాత వాల్యూ వస్తుంది. ఫ్లోర్ అంటే దాని తక్కువ వాల్యూ వస్తుంది. ట్రంక్సీ ఇవన్నీ చూడండి, అన్ని అలాగే ఉంటాయి. సైన్ అనమాట, ప్లస్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ ఇవన్నీ.
పవర్ అనమాట, 8^2 అనమాట, స్క్వేర్ రూట్ అనమాట, 64 స్క్వేర్ రూట్ అనమాట, ఏబిఎస్ అనమాట. ఏబిఎస్ అనేది ఏంటంటే మైనస్ వాల్యూస్ ని ప్లస్ చేస్తుంది. ఏబిఎస్ వాల్యూస్ అంటే, ఏబిఎస్ అంటే మైనస్ వాల్యూస్ ని ప్లస్ చేస్తుంది. సైన్ ఇవన్నీ చూడండి మీరు, కాసు, మినిమము, ర్యాండమ్, లాంగ్, ఇవన్నీ వచ్చేసి మీరు నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ అనమాట. ర్యాండమ్ అంటే ఏంటంటే మనకి ర్యాండమ్ గా వాల్యూస్ ని మనకు ప్రింట్ చేయాలంటే, చూడండి ర్యాండమ్ గా వాల్యూస్ ని మనం ప్రింట్ చేయాలంటే ఇలాగా. కానీ ఈ ర్యాండమ్ గా మీరు ప్రింట్ చేస్తుంటే చూడండి మనకి ఎంత ఉంది, మనకి నార్మల్ గా 100 ఇస్తున్నాను. ఇంటూ 100 అంటున్నా. 100 అంటే 100 మిడిల్లో వచ్చేసి నాన్ వచ్చింది. ర్యాండమ్ మెథడ్ కూడా ఉండాలి మనకి. చూడండి 96, 94, 44 ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూస్ అన్నిటిని ఫ్లోర్ లేక మనం కన్వర్ట్ చేసాం అనుకోండి, ఫ్లోర్ అనే మెథడ్ లేక మనం కన్వర్ట్ చేస్తే ఇక్కడ వచ్చే వాల్యూ అంతా ఈ పాయింట్స్ రాకుండా మనకు వాల్యూస్ వస్తాయి. అది కూడా ఇక్కడ ఇచ్చిండటండి ర్యాండమ్ మెథడ్ ని, మ్యాథ్ డాట్ ఫ్లోర్. హండ్రెడ్ అంటే ఏంటంటే దాని మీనింగ్, 100 మీనింగ్ అంటే మనకి 0 నుంచి 99 వరకు మాత్రమే మనకి ర్యాండమ్ నెంబర్స్ గా వస్తాయి. జీరో నుంచి 99 వరకు మాత్రమే ర్యాండమ్ గా వస్తాయి. అదే కనుక 100 వరకు రావాలనుకుంటే 101 పెట్టండి. 101 పెడితే మనకి చూడండి 100 గానే వచ్చింది. మనకి ర్యాండమ్ నెంబర్స్ అనమాట. ర్యాండమ్ నెంబర్స్ మనం జనరేట్ చేసుకోవాలి. 0 నుంచి 100 వరకు ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేసుకోవాలి అనేసి అనుకుంటే ఇట్లా. అదే కానీ 1000 వరకు కావాలనుకుంటే ఇక్కడ 1000 పెట్టండి. అంటే 1001 అని పెడితే మనకి 1000 వాల్యూస్ వరకు మనకి ర్యాండమ్ నెంబర్స్ వస్తాయి. చూడండి క్లిక్ చేసినప్పుడల్లా ర్యాండమ్ గా వాల్యూస్ మనకి జనరేట్ అవుతూ ఉంటాయి, ర్యాండమ్ నెంబర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాపర్ ర్యాండమ్ ఫంక్షన్. మిన్, మ్యాక్స్, మిన్ చూస్తే ఇవన్నీ వాల్యూస్ వచ్చి మీరు చూడొచ్చు. బులియన్స్ అనమాట. ఇవన్నీ ఆల్రెడీ మనకు అయిపోయిన వాల్యూస్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఇవన్నీ కంపారిజన్ కండిషన్ స్టేట్మెంట్ ఇవన్నీ అయిపోయినాయి. అండ్ ట్రిబుల్స్, ఫర్ ఆఫ్, ఫర్ ఇన్ ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇవన్నీ చూడండి, ఫర్ ఆఫ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఫర్ ఆఫ్, ఫర్ ఇన్, ఫర్ ఇవన్నీ, మ్యాప్, టైప్ ఆఫ్, టైప్ కన్వర్షన్. సో టైప్ కన్వర్షన్ మనకు అవసరం లేదు, కానీ టైప్ ఆఫ్ అనేది, మ్యాప్స్ అనేది మనకు ఆల్రెడీ అవసరం లేదు, కానీ మ్యాప్ అనేసి ఒకసారి నేర్చుకోండి. మ్యాప్ ఫంక్షన్, సెట్, స్ట్రింగ్. నెక్స్ట్ యారో ఫంక్షన్ అనమాట. దిస్ అనే కీవర్డ్ చాలా ఇంపార్టెంట్. దిస్ అనేది ఏంటంటే నార్మల్ గా రిటర్న్ అవుతుంది. అంటే మనకి విత్ ఇన్ ది ఫంక్షన్ లో ఈ పర్సన్ యొక్క నేమ్ నే మళ్ళీ యూజ్ చేసుకోవాలి. పర్సన్ డాట్ ఫస్ట్ నేమ్, పర్సన్ యొక్క లాస్ట్ నేమ్ విత్ ఇన్ ద ఫంక్షన్ లోనే మళ్ళీ ఆ ఫంక్షన్ యొక్క వాల్యూస్ యూజ్ చేయాలనుకుంటే దిస్ అనే కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు. దిస్ అంటే ఈ పర్సన్ యొక్క ఫస్ట్ నేమ్ అనేసి, ఈ పర్సన్ యొక్క లాస్ట్ నేమ్ అనేసి ఇలా అన్నమాట దిస్ అనే కీవర్డ్. యారో ఫంక్షన్ ఆల్రెడీ చెప్పాను. క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. క్లాసెస్ గురించి చాలా ఇంపార్టెంట్. ఒక క్లాస్ ని ఏదైనా సరే డిక్లేర్ చేయాలంటే క్లాస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. మనకు నార్మల్ గా ఒక ఫంక్షన్ ని క్లిక్ చేసే ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం కదా, సేమ్ లైక్ ఇక్కడ క్లాస్ ని క్రియేట్ చేసే క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి ఫస్ట్ లెటర్ క్యాప్స్ లో ఉండేట్టు చూసుకోండి. ఒక క్లాస్ ని మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఆ క్లాస్ లో ఉండే ఫస్ట్ నేమ్ వచ్చేసి, అంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్స్ లో ఉండేట్టు చేసుకోండి. దాంట్లో కన్స్ట్రక్టర్ అనేసి ఉంటుంది. ఈ కన్స్ట్రక్టర్ ఎందుకోసం అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చే వేరియబుల్స్ ని ఇది గెట్ చేసుకుంటుంది మనకి. ఓకే, చూడండి నేమ్, ఇయర్ అనేసి మనకి ఆ వేరియబుల్స్ ఉన్నాయి. ఆ వేరియబుల్స్ ని మనకి ఇక్కడ అసైన్ చేసుకుంటుంది ఈ ఫంక్షన్ లోపలికి. దిస్ డాట్ నేమ్, దిస్ డాట్ ఇయర్, ఇక్కడ వచ్చే వాల్యూస్ ని ఈ వేరియబుల్ కి అసైన్ చేసుకుంటుంది మనకి. ఓకే, ఏదైనా సరే ఒక క్లాస్ ని క్రియేట్ చేయాలనుకుంటే క్లాస్ అండ్ క్లాస్ నేమ్ అనమాట. కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ గా ఉండే ఫంక్షన్ అనమాట. దీంట్లో ఈ కన్స్ట్రక్టర్ ఏం చేస్తారంటే అవుట్ సైడ్ నుంచి వచ్చే వేరియబుల్స్ మనం గెట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక క్లాస్ లో ఉండే ఫంక్షన్స్ కానీ, వేరియబుల్స్ కానీ, మెథడ్స్ కానీ మనం ఏదైనా సరే గెట్ చేసుకోవాలి అంటే ఈ క్లాస్ కంటూ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒక క్లాస్ లో ఉండే వాల్యూస్ ని మనము డైరెక్ట్ గా గెట్ చేసుకోలేం. ఒక క్లాస్ లో ఉండే వాల్యూస్ మనం గెట్ చేసుకోవాలంటే దానికంటూ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. చాలా
చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ క్లాస్ అనేది. క్లాస్ తోనే మన కూడా రన్ అవుతుంది, మనకి ఈ క్లాసెస్ తోనే కాల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒక ఫంక్షన్ అనుకోండి, ఒక ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ అనమాట. కానీ ఒక క్లాస్ లోపల మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. మనకి ఒక క్లాస్ లోపల మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి, వాటినే మెథడ్స్ అంటారు అనమాట. మనం ఒక క్లాస్ లోపల మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి, వాటినే మెథడ్స్ అంటారు. మనకి ఈ కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడ్. కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ బయట నుంచి వచ్చిన వేరియబుల్స్ ని గెట్ చేసుకొని ఇక్కడ ప్రింట్ చేసుకుంటుంది, ఇక్కడ అసైన్ చేసుకుంటుంది అంతే. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఒక క్లాస్ ఇచ్చారు, కార్డ్స్ అనేది క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ కార్డ్స్ లో ఉండే నేమ్ ని కానీ ఇయర్స్ కానీ ఏదైనా సరే గెట్ చేసుకోవాలి అంటే ఈ కార్ కి 2 పారామీటర్స్ మనం పాస్ చేయాలి. ఈ కార్ కి వీటిలో యూజ్ చేసుకోవాలి అంటే ఈ కార్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. దేనికైనా సరే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే న్యూ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తారు. న్యూ ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉండే కార్ అనమాట. ఈ కార్ కి మనం ఏదైనా సరే వాల్యూస్ ని మనం పాస్ చేయాలి, ఇక్కడ ఉండే పారామీటర్స్ మన వాల్యూస్ పాస్ చేయాలి. అందుకోసం చూడండి ఫోర్డ్ అండ్ 2014 అనేసి మనం పంపిస్తున్నాం. ఫోర్డ్ నేమ్ అండ్ ఇయర్ వచ్చేసి మనకి ఇది. ఇప్పుడు ఇక్కడ వచ్చిండే వాల్యూస్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. మై కార్ అంటే ఇక్కడ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని ఇప్పుడు గెట్ చేసుకోవచ్చు. మై కార్ డాట్ నేమ్, మై కార్ డాట్ ఇయర్ అనమాట. మై కార్ డాట్ నేమ్, మై కార్ డాట్ ఇయర్ అంటే మనకి ఇక్కడ ఉండే వాల్యూస్ మనకు వస్తాయి. అప్పుడు మనకి ఫోర్డ్ 2014 అనేసి వచ్చింది. వీటి గురించి ఇండెప్త్ గా ఇక్కడ ఉంటాయి. కన్స్ట్రక్టర్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్ ఇవన్నీ వచ్చేసి మనకి చూడండి. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. ఒక క్లాస్ లోపల మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి, వాటినే ఫంక్షన్స్ అంటారు. ఓకే, ఇవి చూడండి. ఏజ్ అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఈ ఏజ్ ని మనం గెట్ చేసుకోవాలి అంటే డాట్ ఏజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఫస్ట్ దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఒక క్లాస్ లో ఉండే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఏదైనా సరే గెట్ చేసుకోవాలంటే ఆ కార్ కంటూ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ న్యూ కార్ అనే ఆబ్జెక్ట్ అనమాట మనకి. ఓకే, ఇవన్నీ చూడండి చాలా ఇంపార్టెంట్. ఇవి క్లాసెస్ లేనిదే మీకు యాంగులర్ లేదు, ముందే చెప్తున్నా. ఈ క్లాసెస్ అన్ని వస్తేనే మీకు యాంగులర్ అనేది అర్థమవుతుంది. ఇవన్నీ చదవండి మొత్తం, ఇవన్నీ చదివితేనే మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ జేసన్ అనమాట. ఆబ్జెక్ట్ లాగే ఉంటుంది. జేసన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అనమాట. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ జేసన్ అంటే. ఈ జేసన్ కి ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఏదైనా సరే ప్రాపర్టీకి అండ్ వాల్యూకి రెండిటికి డబుల్ కోట్స్ ఉంటుంది. ప్రాపర్టీకి అండ్ వాల్యూకి రెండిటికి డబుల్ కోట్స్ ఉంటుంది. మన అరేకి చుట్టూ వచ్చేసి మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది. మన అరేకి చుట్టూ ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది. ఒక వాల్యూకి అంటే వేరియబుల్ కి అండ్ అంటే కీకి అండ్ వాల్యూకి, కీ వాల్యూకి పేరుకి అంటే కీ వాల్యూకి దీనికి మధ్యకి మధ్యేసి మనకి డబుల్ కోట్స్ ఉంటుంది. రెండింటికి డబుల్ కోట్స్ ఉంటుంది. ఇది ఒక స్ట్రింగ్ లాగా అనమాట మనకి. సో జేసన్ ఫార్మాట్ ఎవిలేట్ ద జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో జేసన్ సింటాక్స్ రూల్స్ అనమాట. డేటా ఈజ్ ఏ నేమ్ వాల్యూ పేర్. డేటా ఈజ్ ఏ సపరేటెడ్ బై కామాస్ అండ్ కర్లీ బ్రాకెట్స్ హోల్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ హోల్డ్ ద అరే. జేసన్ కి సింటాక్స్ రూల్స్ అనమాట. జేసన్ అండ్ డేటా, నేమ్ అండ్ వాల్యూ పేర్ అంటే రెండింటికి మనకి డబుల్ కోట్స్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ప్రాపర్టీకి డబుల్ కోట్స్ ఉండదు, ఓన్లీ వాల్యూకి డబుల్ కోట్స్ ఉంటుంది. ఆ వాల్యూ కూడా మనకి స్ట్రింగ్ అయితేనే డబుల్ కోట్స్ ఉంటుంది, నెంబర్ అయితే డబుల్ కోట్స్ ఉండదు. జేసన్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఇలా ఆబ్జెక్ట్ అనమాట. సో జేసన్ ఆబ్జెక్ట్ ఇది. జేసన్ ఆబ్జెక్ట్ అంటే జేసన్ వాల్యూస్ అనమాట మనకి. జేసన్ అరే అంటే ఇది మొత్తం అంతా జేసన్ అరే. కన్వర్టింగ్ జేసన్ టెక్స్ట్ టు జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అంటే జేసన్ పార్స్ అనే మెథడ్ యూజ్ చేస్తారు నార్మల్గా. జేసన్ పార్స్ అనేది ఏం చేస్తుందంటే ఇలా జేసన్ అనే వాల్యూస్ ని మనకు ఆబ్జెక్ట్ లాగా మనం మార్చాలంటే జేసన్ పార్స్ అనే మెథడ్ ని యూజ్ చేస్తారు. అదే కనుక ఆబ్జెక్ట్ జేసన్ లైక్ మార్చాలంటే జేసన్ స్ట్రింగిఫై అనేసి యూజ్ చేస్తారు. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఇప్పుడు ఒక జేసన్ లో ఉండే వాల్యూస్ ని ఆబ్జెక్ట్ లైక్ మార్చుకోవాలంటే జేసన్ పార్స్ అనేసి యూజ్ చేస్తారు. అదే కనుక ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూస్ ని జేసన్ లైక్ మార్చాలంటే జేసన్ స్ట్రింగిఫై అనే మెథడ్ ని యూజ్ చేస్తారు. ఓకే, అవన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్మా స్క్రిప్ట్ 6 అనమాట. మనకి 6, 26 అండ్ 17, 18 ఇవన్నీ వస్తాయి మనకి. ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిందే. ఎక్మా స్క్రిప్ట్ లో అంటే ఫస్ట్ ఎక్మా 5 లో ఏమొచ్చాయి చూడండి. యూజ్ స్ట్రిక్ట్ అండ్ స్ట్రింగ్ అండ్ అరే ఈజ్ అరే, ఫర్ ఈచ్, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఎవ్రీ, సమ్ ఇవన్నీ మనకు ఎక్మా స్క్రిప్ట్ 5 లో వచ్చాయి. ఎక్మా స్క్రిప్ట్ 6 లోకి మనకి ఏమొచ్చాయంటే
లెట్, కాన్స్టెంట్ ఇది ఎప్పుడు వచ్చిందంటే 2015 లో వచ్చింది మనకి. 2009 లో వచ్చినట్టు ఇంత ముందుటి 2015 లో వచ్చినట్టు ఫర్ ఆఫ్, మ్యాప్, సెట్, క్లాసెస్, ప్రామిసెస్, సింబల్, డిఫాల్ట్, వీటిలన్నిటిలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే అరేకి సంబంధించినవి ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ మనకి ఇవన్నీ ప్రామిసెస్, క్లాసెస్, ఫర్ ఆఫ్, యారో ఫంక్షన్, కాన్స్టెంట్, లెట్. ఇప్పుడు నేను చెప్పినవి అన్ని మనకి యాంగులర్ లో యూజ్ చేస్తాము. ఫర్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం, యారో ఫంక్షన్ యూజ్ చేస్తాం, లెట్ కాన్స్టెంట్ యూజ్ చేస్తాం, క్లాసెస్ యూజ్ చేస్తాం, ప్రామిసెస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి అరే ఫైండ్, ఇండెక్స్ అంటే అరే ఇవన్నీ మనకు అవసరం. అంటే అరే గురించి ఏదైనా సరే మనకు మెథడ్ అవసరమే అనమాట మనకు అరే గురించి అన్ని. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి మీరు ఒకసారి. 2016 లో ఇంకా కొన్ని వచ్చింటాయి. 2016 లో వచ్చినవి ఏదో డబుల్ కోర్స్ ఇవన్నీ వచ్చేసి మనకు వచ్చింటాయి. ఇవన్నీ చూడండి. 2017 లో మనకి ఏమొచ్చింటాయి, జావాస్క్రిప్ట్ స్ట్రింగ్ ప్యాడింగ్, ఇవన్నీ చూడండి, స్ట్రింగ్ ప్యాడింగ్ ఇవంటిది. సో మనకి 2015 లో వచ్చినవి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, 2015 లో వచ్చినవి మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ వచ్చేసి మనకు అవసరం లేదు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది నార్మల్గా అది. ఓకే, అవన్నీ ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మనకి ఫంక్షన్స్ గురించి ఇవన్నీ ఉంటాయి, క్లాసెస్ గురించి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూడండి మీరు, క్లాసెస్ గురించి, ఫంక్షన్స్ గురించి అండ్ ఆబ్జెక్ట్స్ గురించి. అసింక్రోనస్, డామ్ అనమాట. ఇంతవరకు మనం చేసినవన్నీ డామ్ అనమాట. అంటే ఏదన్నా సరే ఒక ఎలిమెంట్ లోకి మనం ఏదైనా సరే కంటెంట్ చేంజ్ చేయాలన్నా, కంటెంట్ మార్చాలన్నా, సిఎస్ఎస్ అప్లై చేయాలన్నా, ఏదైనా సరే మన స్టైల్స్ అప్లై చేయాలన్నా అన్ని డామే అనమాట. డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఇంకా 2 కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. యాడ్ ఈవెంట్ లిజనర్ అనేసి ఒకటి ఉంది. యాడ్ ఈవెంట్ లిజనర్. ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ ఏం చేస్తుందంటే, ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ లోనే ఈవెంట్ ని ఫంక్షన్ ని రెండింటిని పాస్ చేస్తాం మనం. ఈవెంట్ ని అండ్ ఫంక్షన్స్ ని. ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి ఇక్కడే మనం రాసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, యాడ్ ఈవెంట్ లిజనర్ అనేసి. ఇవి చూడండి. నెక్స్ట్ నోట్స్ అనమాట. మన HTML ని స్క్రిప్ట్ ద్వారానే మనం క్రియేట్ చేయొచ్చు. ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఎలిమెంట్ అనమాట. దాంట్లో ఉండే కంటెంట్ ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ టెక్స్ట్ నోడ్ అనమాట. ఇక్కడ ఉండే వాల్యూస్ ని మనం బాడీకి అపెండ్ చేసుకోవాలంటే, అంటే బాడీకే కాదు, ఈ పేరాగ్రాఫ్ కి అపెండ్ చేసుకోవాలంటే అపెండ్ చైల్డ్ అనేసి యూజ్ చేస్తాం. ఇక్కడ ఉండే టెక్స్ట్ ని ఈ పీ లేక అపెండ్ చేసుకోవాలంటే అపెండ్ చైల్డ్ అనమాట. ఈ అపెండ్ చైల్డ్ ని బాడీకి చేసుకోవాలనుకుంటే బాడీని కూడా క్రియేట్ చేస్తాం. క్రియేట్ బాడీ అని క్రియేట్ చేసుకొని అపెండ్ బాడీకి మనకు బాడీకి క్రియేట్ చేస్తాం. అంటే మొత్తం అన్ని ఇక్కడ అంతా చూస్తే మీకు అన్ని అర్థమవుతాయి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే మనకి HTML లో ఏమి లేకుండా స్క్రిప్ట్ ద్వారానే HTML కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఎందుకంటే కొందరు హ్యాక్ చేస్తారని, కోడింగ్ ని హ్యాక్ చేస్తారని మన డిజైనింగ్ కూడా జావా స్క్రిప్ట్ నుంచి తీసుకుంటే కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. మనకి జావా స్క్రిప్ట్ మొత్తాన్ని స్క్రిప్ట్ ద్వారానే మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనకి దాంట్లో ఉండే కోడింగ్ వచ్చేసి మనకి ఇచ్చామనుకుంటే కంట్రోల్ యూ కొడితే మన కోడింగ్ మొత్తం వచ్చేస్తుంది. అందుకోసం మనకి ఏం చేస్తారంటే వీళ్ళు ఇదే టెక్స్ట్ నోడ్ ద్వారా మనకి క్రియేట్ చేస్తారు. రిమూవ్ చైల్డ్, ఏదైనా సరే చైల్డ్ రిమూవ్ చేసుకుంటే రిమూవ్ చైల్డ్ అనేసి ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ ఓకే. ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. నోడ్ లిస్ట్, క్లాసెస్, నోడ్ లెంత్, ఇవన్నీ చూడండి. నెక్స్ట్ మనకి బామ్ అనమాట, బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. ఒక బ్రౌజర్ సంబంధించిన వాల్యూస్ అన్ని ఈ మెథడ్ లో ఉంటాయి, బామ్ లో ఉంటాయి. ఒక బ్రౌజర్కి ఏం సంబంధించినది, ఏ URL లో ఉన్నాము, ఏ పేజ్ లో ఉన్నాము, ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడం ఎలాగా, ఇప్పుడు ఉండే కరెంట్ యొక్క స్క్రీన్ విడ్త్ ఎంత, స్క్రీన్ హైట్ ఎంత, హిస్టరీ ఏంటి, ఇవన్నీ అనమాట మనకి. చూడండి విండో గురించి ఏముంటుంది మనకి, విండో అంటే మనకు ప్రజెంట్ ఉండే విండో సైజ్ ఎంత, ఇన్నర్ హైట్, ఇన్నర్ విడ్త్. నెక్స్ట్ స్క్రీన్ అనమాట, స్క్రీన్ లో స్క్రీన్ విడ్త్ ఎంత, స్క్రీన్ హైట్ ఎంత, స్క్రీన్ అవైలబుల్ విడ్త్ ఎంత, స్క్రీన్ అవైలబుల్ హైట్ ఎంత, స్క్రీన్ కలర్ డెప్త్ ఎంత, పిక్సెల్ డెప్త్ ఎంత అనేసి. లొకేషన్, మన ప్రజెంట్ ఏ లొకేషన్ లో ఉన్నాం, విండో డాట్ లొకేషన్ డాట్ హెచ్డిఫ్, రిటర్న్ ద హెచ్డిఫ్ కరెంట్ పేజ్. హోస్ట్ నేమ్, మన ప్రజెంట్ ఉండే హోస్ట్ నేమ్ ఏంటి, ప్రజెంట్ ఉండే పాత్ నేమ్ ఏంటి, ప్రోటోకాల్ ఏంటి. ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలంటే లొకేషన్ డాట్ విండో డాట్ లొకేషన్ డాట్ అసైన్ లోడ్స్ ద న్యూ డాక్యుమెంట్. వేరే పేజ్కి వెళ్ళాలంటే
విండో డాట్ లొకేషన్ డాట్ అసైన్. ఈ పేజ్ ఓపెన్ అయినప్పుడు వేరే పేజ్ నావిగేట్ చేయాలంటే విండో డాట్ లొకేషన్ డాట్ అసైన్ అనమాట. వేరే పేజ్కి వెళ్ళాలన్నా విండో డాట్ లొకేషన్ డాట్ హెచ్రిఫ్. ఓకే, ఇవన్నీ వచ్చేసి ఇంపార్టెంట్. ఇంకా రిమైనింగ్ వచ్చేసి మొత్తం అని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట. కుకీస్ని జనరేట్ చేయాలంటే కుకీస్ అనేసి మీరు వినే ఉంటారు నార్మల్గా. కుకీని క్రియేట్ చేయాలంటే డాక్యుమెంట్ డాట్ కుకీ యూజర్ నేమ్ ఈక్వల్ కుకీ అనమాట. కుకీ అన్నీ ఉంటుంది. ఆ కుకీ వచ్చేసి క్రియేట్ అయిపోద్ది మనకి. చూడండి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. మీకు ఏదైనా సరే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కుకీని ఎలా జనరేట్ చేస్తారంటే జస్ట్ డాక్యుమెంట్ డాట్ కుకీ అనేసి ఆ వాల్యూని మనం అసైన్ చేస్తాం. ఈ వాల్యూ మనకి లోడ్ అయింది అనుకుంటే, స్క్రిప్ట్ తో పాటు లోడ్ అయింది అనుకుంటే ఇది కుకీ వచ్చేసి జనరేట్ అయిపోద్ది. ఓకే, ఇవి ఇంతవరకు మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ ఇన్డెప్త్ గా మీరే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఏవైతే ఇంపార్టెంటో అవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏవైతే అడ్వాన్స్డ్ గా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ కాన్సెప్ట్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ప్రిపేర్ అవ్వకపోవచ్చు, కానీ అవి ఎక్కడో దగ్గర అవసరం అవుతాయి అన్నమాట మీకు. చూడండి, ఇప్పుడు స్ట్రింగ్ మెథడ్, నెంబర్ మెథడ్స్, అరే మెథడ్స్ అండ్ డేట్ గెట్ సెట్ మెథడ్స్, మ్యాథ్ ఆబ్జెక్ట్స్, ర్యాండమ్ మెథడ్స్, జావాస్క్రిప్ట్ క్లోజర్స్, డామ్, బామ్, జేసన్, ఆరో ఫంక్షన్ క్లాసెస్, దిస్ కీవర్డ్, ఇవన్నీ మనకు అయిపోయినాయి. సో టుమారో వరకు టైం ఇస్తున్నాను. టుమారో క్లాస్ ఉండదు, టుమారో వరకు టైం ఇస్తాను. ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేసేయండి. ఫ్రైడే రోజు మళ్ళీ వీలైతే 2 hours క్లాసే తీసుకుందాం. ఫ్రైడే రోజు వ్యాలిడేషన్ అజాక్స్ కాన్సెప్ట్ ఫినిష్ చేసుకుందాం. వ్యాలిడేషన్ అజాక్స్ కాన్సెప్ట్ ఫినిష్ చేసుకుంటే ఒక 1 hour క్లాస్ లో జేక్వెరీ కూడా మనం ఫినిష్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, ఇదేంటంటే ఒక చిన్న టాస్క్ లాగా నేను చేసి చూపిస్తాను ఇది అజాక్స్ కాన్సెప్ట్ ని. అందుకోసం ఇంపార్టెంట్ ఉండవు. ఫార్మ్ వ్యాలిడేషన్ అండ్ అజాక్స్ కాన్సెప్ట్, లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, ఇవన్నీ ఒక క్లాస్ లో ఫినిష్ చేసుకుందాం మనం. ఒక క్లాస్ లో వీలైతే ఒక క్లాస్ లో, లేదనుకుంటే 2 classes లో అనమాట. ఓకే, టుమారో అయితే క్లాస్ పెట్టుకున్నాం. టుమారో వరకు ఇప్పుడు వరకు నేను ఏవైతే చెప్పానో అవన్నీ ఫినిష్ అయిపోవాలి. ఏమైనా సరే డౌట్ వచ్చిందంటే నాకు పింక్ చేయండి అండ్ నెక్స్ట్ క్లాస్లో అడగండి, చెప్తాను. ఓకేనా, ఇది టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.